చెప్పండి. ఎవరి కోసం ప్రార్థిస్తున్నామంటే మన దేశం కోసం ప్రార్థిస్తున్నాం. చిన్న సంఘాలు మొదలుకొని పెద్ద సంఘాల వరకు కూడా ప్రతి సంఘంలో ఎక్కడ వినిపించిన కూడా ఇదే నామస్మరణ వినిపిస్తూ ఉంటుంది. దేశ భద్రత, దేశ క్షేమము, దేశ రక్షణ కోసం ప్రార్థిస్తూనే ఉంటున్నాం. వాస్తవమే. నేనంటాను, దేవుడు మనం ప్రార్థిస్తున్నాం కదా, ఈ ప్రార్థనలకు వల్ల జరుగుతున్నవి ఏమైనా ఆపాడా? చెప్పండి. ఇక మీదట ఆపుతాడా? చెప్పరేటి? ప్రార్థిస్తున్నాం కదా. నేను వచ్చేటప్పుడు కూడా చాలా ప్రార్థన విన్నా. మరి చాలా ప్రార్థన అంశాలు నా చెవున పడ్డాయి. మద్యపానీయమని, విగ్రహారాధనని, యవనస్తులని చాలా ప్రార్థనలు మనం విన్నాం, చేసాం కదా. మన ప్రార్థనలను ప్రభు ఆలకించి జరుగుతున్నవి ఏమన్నా ఆపుతున్నారా అమ్మా? ఆపుతున్నారా? ప్రతి సంవత్సరం ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని లక్షల సంఘాలు, మరి ఒక రాష్ట్రం కాదు, దేశం మొత్తం కొన్ని లక్షల సంఘాల్లో ఇలా ప్రార్థనలు జరుగుతూ ఉంటున్నాయి. జరుగుతున్నంత మాత్రాన మరి రాష్ట్రంలో కావచ్చు, దేశాల్లో కావచ్చు, ఎక్కడైనా సరే మరి కొంచెం దేశంలో ఎక్కడైనా సరే అగత్యాలు కానీ, వ్యభిచారాలు కానీ, మత్తు మందు కానీ, రాజకీయాలు కానీ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? అత్యాచారాలు కావచ్చు, మత్తు పానీయాలు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, యాక్సిడెంట్లు కావచ్చు, రకరకాలమైనటువంటి క్రూరత్వాలు కావచ్చు, తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? ప్రార్థిస్తున్నాం కదా. దేవుడు మన ప్రార్థన వినట్లేదా? ప్రార్థిస్తున్నాం కదా, మరి తగ్గుతూ ఉండాలి కదా, ఎందుకు పెరుగుతున్నాయి? ప్రార్థిస్తున్నాం. మన సంఘం ఒకటే కాదు, అడుగడుగున ప్రతి సంఘంలో మన దేశ భద్రత కోసం ప్రార్థిస్తూనే ఉంటున్నాం. మరి ప్రార్థిస్తున్నాం కదా, తగ్గాలా, పెరగాల? చెప్పండి. తగ్గాలా, పెరగాల? మరి ఏమవుతున్నాయి ఇప్పుడు దేశంలో? వ్యభిచారాలు పెరుగుతున్నాయి, అగత్యాలు పెరుగుతున్నాయి, యుద్ధాలు పెరుగుతున్నాయి, క్రూరత్వం పెరుగుతుంది, రాక్షసత్వం పెరుగుతుంది, నరహత్య పెరుగుతుంది. పెరగందంటూ ఏం లేదు, అన్నీ పెరుగుతున్నాయి. ఒక భక్తి తప్ప. అంతేనా? ఒక భక్తి తప్ప అన్నీ పెరుగుతూ ఉంటున్నాయి. అలాగని దేవుడు మన ప్రార్థన వినట్లేదా? చాలా సందేహాలు మన మనసులో ఉండొచ్చు. అలాగని ప్రభు మన ప్రార్థన ఆలకించట్లేదా? చెప్పరేటి? బైబిల్ గ్రంథంలో పేరుగాంచిన ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం నాశనానికి రాబోతున్నటువంటి, ఉగ్రతను రాబోతున్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఒక వ్యక్తి తెగించి ప్రార్థించడం ప్రారంభించాడు. తెగించి ప్రార్థించి, దేవుని బిడ్డలారా, ఆ దేశ భద్రత కోసం, ఆ దేశ క్షేమం కోసం, ఆ దేశం ఉగ్రత నుండి తప్పించబడాలని తెగించి ప్రార్థించినటువంటి వ్యక్తి ఎంతగా తెగించాడంటే, నిలువు మోకాళ్ళ మీద తెగించి ఆ దేశంలో ఉగ్రత రానివ్వకుండా, ఆ దేశంలో శాపం రానివ్వకుండా, ఆ దేశంలో ఏ హాని రాకుండా ఆ దేశాన్ని రక్షించని ప్రార్థించిన వ్యక్తి. ఆ దేశము ఉగ్రత పాలైపోయింది, ఆ ప్రాంతము ఉగ్రత పాలైపోయింది. అలాగని భక్తుడు ప్రార్థన ఆలకించలేదంటే ఆలకించలేదా? సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయడానికి దేవదూతలు సైన్యము ప్రయాణమై వచ్చినప్పుడు ఆ దేవదూతలను ఇంట చేసుకుని అబ్రహాము ఇంటిలో ఏం పని మీద వచ్చారంటే వాళ్ళు చెప్పగానే చెప్పారు, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయడానికి వచ్చాం. ఆ ప్రాంతము నాశనం అవ్వద్దయ్యా, ఆ ప్రాంతంలో నాశనం చావద్దు, నీ ఉగ్రతను ఆపు అని ఒక్కడు అక్కడ ఆది కాండాన్ని కనుక చూస్తే తెగించాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. తెగించి ప్రార్థించాడు. అతగాడు ప్రార్థనకు దేవుడు విన్నాడా లేడా? విన్నాడు. అబ్రహాం, వాస్తవమే, నీ ప్రార్థన నేను ఆలకించాను, విన్నాను, ఆ ప్రాంతము ఉగ్రత నుండి తప్పించడానికి నేను సిద్ధపడ్డాను. అయితే చాలామందిలో మెదిలే ఆలోచన, ప్రార్థిస్తున్నాము కదా ఎందుకు పెరుగుతున్నాయి? ప్రార్థిస్తున్నాము కదా ఎందుకు ఈ క్రూరత్వాలు పెరుగుతున్నాయి? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నరహత్య రేటు పెరిగిపోయింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యభిచారం రేటు పెరిగిపోయింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దేవుని బిడ్డలారా ఎక్కడ చూసినా అన్ని కూడా క్రైమ్ రేట్స్ పెరిగిపోయినాయి. ఏ ప్రభు ఆలకించట్లేదా? అబ్రహాం ప్రార్థన ఆలకించలేదంటే వాక్యం సెలవిస్తుంది ఆలకించాడు. అబ్రహాం ప్రార్థనకి దేవుని బిడ్డలారా ఆయన చెవున పడలేదంటే చెవులు పడింది. అబ్రహాం
నీ ప్రార్థన నేను ఆలకించి ఆ జంట నగరాలను కాపాడతాను. అయితే వన్ కండిషన్, అందులో ఒక 50 మంది నీతిమంతులైన ఉన్నారేమో లెక్కబెట్టు. చేసే ప్రార్థన లోపం కాదు ప్రియదేవుని బిడ్డలారా, మనుషుల్లో మార్పు. అబ్రహాం పరిశీలించి చూడగా అందులో 50 మంది లేరు. ఆ 50 మంది కాస్త 40 మందిలోకి వచ్చారు, 40 మంది కాస్త 30 మందిలోనికి వచ్చారు, 30 మందిలో కాస్త 20 మందిలోనికి వచ్చారు, 20 మందిలో కాస్త 5గురిలోనికి వచ్చారు. ఆఖరికి ఒక్కడు కూడా అబ్రహాం ప్రార్థన వినలేదా? చెప్పండి అమ్మా, వినలేదా? ఏమంటే ఈ యొక్క ఉదయకాల సమయం ఇంచుమించు ఆల్మోస్ట్ 9:30 స్టార్ట్ చేస్తుంటారు. 9:30 నుంచి 12:30 దాకా మనం ప్రార్థిస్తూనే ఉంటాం. మన ప్రార్థనలు వినలేదా? విన్నారు. అయితే ఆ ప్రాబ్లం ఎక్కడంటే ప్రియదేవుని బిడ్డలారా, మనుషుల్లో ఏం లేదు, మార్పు లేదు. ఇందాక నేను వెళ్ళేటప్పుడు ఒక పాట వినబడింది, నాకు ఆ పాట అంటే బాగా ఇష్టం. మనిషిని మనిషి కాల్చి చంపుతున్నారు, మానవత్వమునే మంటగలుపుతున్నారు, మరణాయుధాలతో మగ్గిపోతున్నారు, మరణాంధకారములో పడిపోతున్నారు, రాజకీయాలపై రంగిలేయుచున్నారు, రంగులు పూసుకొని రాజ్యమేలుతున్నారు, బీద ప్రజల గుండెల్లో మంట రేపుతున్నారు, నా ప్రజల నోళ్ళలో దైవజనులలోనా ఐక్యత లేక, సంగములలో సమాధానములే విభేదాలతో పాడారుగా విడిపోతున్నారు. ఎవరి వల్ల పడుతున్నారు? ఎవరి వల్ల పడుతున్నారు? సతానికి బానిసైపోతుంది ఈ దేశం, పాపానికి బానిసైపోతుంది ఈ దేశం, వ్యసనాలకి బానిసైపోతుంది ఈ దేశం, ఉగ్రతకు బానిసైపోతుంది దేశం. ఎంత ప్రార్థించినా, ఎంత మొర్రలు పెట్టినా ప్రియదేవుని బిడ్డలారా, మార్పు కనిపించని దేశంలాగా దేశ పరిస్థితులు మారిపోతున్నాయి. మరొక ప్రబుద్ధుడు అన్నాడు, మన భారతదేశం గురించి ప్రార్థన చేసిన వేస్ట్ అండి, చాలా ధన్యమైన దేశం అండి అన్నాడు. ఎందుకయ్యా అంటే, బైబిల్లో ఎక్కడ లేని విధముగా మన దేశం గురించి బైబిల్లో రాయబడింది. మన దేశానికి అంత ఆధిక్యత ఉంది. బైబిల్ పరిశుద్ధ గ్రంథములు మన దేశంలో చోటు ఉంది, రాయబడింది అని అంటే నేను అన్నాను, బైబిల్ గ్రంథంలో రాయబడటం కాదు, మన దేశము పరలోక రాజ్యములో ఎన్నుకోవాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో హిందూ దేశమని రాయబడినంత మాత్రాన పరలోక రాజ్యములు మన పౌరస్థితి లేదు. బైబిల్ గ్రంథములో మన పేరు ఉన్నంత మాత్రాన మనం క్రైస్తవులమే. ఈ పేరు ఎక్కడ ఉండాలి? చెప్పాలి. ఈ పేరు ఎక్కడ ఉండాలి? దేవుని రాజ్యములో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలా, ఒక చిన్న వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా ప్రవచన గ్రంథము 22వ అధ్యాయం చూడండి ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం. నాకు ఇవ్వబడిన సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని నేను జ్ఞాపకం చేసి, నాకు ఇవ్వబడిన సమయంలో చెప్పవలసిన మాటలు త్వరగా చెప్పేసి ముగించేస్తాను. చూడండి, ఇర్మియా ప్రవచన గ్రంథం 22వ అధ్యాయం. అందరికీ తెలిసినటువంటి మాటే. బహుశా ఈ మాట గతములు మీరు వినుండొచ్చు, ధ్యానించుండొచ్చు. ఆయా సందర్భాల్లో ఆయా దైవజనుల ద్వారా ఈ మాటలు మీరు వినొచ్చు. సంఘముతో ఆత్మ చెప్పు ప్రతి సంగతులు చెవులు గల ప్రతి ఒక్కరు విందురుగాక. చదువుదాం. చూడండి, 22వ అధ్యాయము 29వ వచనం. దేశమా 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 యెహోవా మాట. చెప్పాలి. యెహోవా మాట. ఇక్కడ ఒకసారి పలకలేదు దేశం పేరు. ఇక్కడ చూస్తుంటే 2 సార్లు పలకలేదు దేశం పేరు. ఇక్కడ ఈ దేశం పేరు ఎన్నిసార్లు ఆత్మదేవుడు పలికించాడంటే వెంటనే 3 సార్లు పలికించాడు. 3 సార్లు పలకటగల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఒకసారి చెప్తే నువ్వు వినలేదేమో. 3 సార్లు పలకడం గల ప్రధానమైన కారణం ఏంటంటే, ఒకసారి చెప్తే నీ చెవున పడలేదేమో. 3 సార్లు పిలవడం గల ప్రధానమైన కారణం ఏంటంటే, 1కి 2 సార్లుకి నువ్వు స్పందించలేదేమో. పిల్లలు సెల్ ఫోన్స్లో లీలమైపోయినప్పుడు వాళ్ళని మనం కనుక పిలిస్తే వాళ్ళు ఏంటంటే వెంటనే రియాక్ట్ అవ్వరు. వెంటనే పిలుస్తాం, ఎందుకంటే ఆ మాట వాళ్ళు త్వరగా రియాక్ట్ అవ్వాలని.
ఆయా సందర్భాలు మనం బాగా ఆదమరిచి మగతగా మత్తుగా నిద్రపోయినప్పుడు ఒకసారి పిలిచినంత మాత్రాన ఆ పిలుపు మన చెవున పడదు. 2 సార్లు 3 సార్లు పిలిస్తేనే తప్ప మనకి ఏంటంటే అది వినబడదు. ఈ యిర్మీయా ప్రవచన గ్రంథంలో రాయబడినటువంటి మాట అర్థం ఏమిటంటే, దేశము గురించి 3 సార్లు ఆయన చెబుతూ, దేశమా దేశమా దేశమా. ఇంతవరకు నువ్వు ఎవరిని గురించి విన్నావో, ఇంతవరకు ఏ మాటలు విన్నావో, ఇంతవరకు ఎవరి మాటలు విన్నావో, ఇంతవరకు ఎవరి మాటలు నీ చెవున పడ్డాయో, ఇంతవరకు ఎవరి మాటలు నీ హృదయంలో ఉన్నాయో, అయితే ఇది మొదలుకొని నువ్వు ఎవరి మాటలు వినాలి? చెప్పాలి, ఎవరి మాటలు వినాలి? దేశంలో ఉన్న ప్రతి బిడ్డలో దేవుని మాట విందురుగాక. మనందరం కూడా ఎవరి మాట వినాలి చెప్పండి. ఇప్పుడు ప్రార్థించినంత మాత్రాన ఏమండి, చక్కగా స్కూల్స్ పిల్లలు కాలేజీలు, మీరు స్కూల్స్ మాని, కాలేజీలు మాని, పనులు మాని ఈరోజు ఎందుకు ఇక్కడ కూడి ఉన్నామంటే ప్రార్థించాం, మంచిదే. ప్రార్థించినంత మాత్రాన కాదు, కానీ మనం ఎవరి మాట వినేవారంగా ఉండాలి. చెప్పాలి, ఎవరి మాట వినేవారంలాగా ఉండాలి? దేవుని మాటను వినేవారముగా మనము ముందుముగాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎవరి మాటలు వినడానికి ఆతురత పడుతున్నావు? ఈ సంవత్సరం పోతే నెక్స్ట్ ఇయర్ వస్తే రాజకీయ నాయకులు క్యాన్వెన్స్ పెరుగుతూ ఉంటే ఏం మాట్లాడతారా, ఎలా మాట్లాడతారా? ఇప్పుడంటే పీడబ్ల్యూడీ గ్రౌండ్ లేదు, కానీ ఆ కాలంలో యేసు రక్తమిజం ఏది జరిగినా మనం వాడే. ఎవరేం మాట్లాడినా మనం అక్కడే. ఎవరు ఎలా మాట్లాడిన మనం వాడే. దేవుని బిడ్డలారా, ఎవరు ఏం మాట్లాడతారా, ఎవరు ఎలా మాట్లాడతారని. అయితే లోకములో ఎవరు ఏం మాట్లాడతారో వినదామనేది కాదు నీకు కావాల్సిన ఆలోచన. లోకములో ఎవరు ఎలా మాట్లాడతారో వాటి గురించి విందామని కాదు నీ తపన. దేవుని బిడ్డలారా, దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులు ఎవరైనా కావచ్చు. దేవుని బిడ్డలారా, మనం ఎవరి మాట వినాలి? చెప్పాలి, ఎవరి మాట వినాలి? దేవుని మాటలు వినే దేశాలు ఎలాగున్నాయి? దేవుని మాటలు వినని దేశాలు ఎలాగున్నాయి? చదువుకున్న పిల్లలకు తెలుసు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి. ఏమోనండి, నాకేం తెలుసు అంటారా? అయ్యా 291 180 అంతేనా? 190. సరే, మీ మాస్టర్లు మీకు ఏది చెప్తే అది కరెక్ట్. యేసు రక్తం చేయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, బైబిల్ గ్రంథంలో అన్ని దేశాలు, ప్రతి దేశానికి ప్రాముఖ్యత ఉంది. రాయబడిన ప్రతి దేశం ఆదికాండము 13వ అధ్యాయంలో నుంచి మొదలై, మీరు చదవక్కర్లేదు, కొన్ని దేశాలు అక్కడ మొదలయ్యాయి. ఈ దేశాల ప్రస్తావన దేవుని బిడ్డలారా కొనసాగుతూనే ఉంది. ఒక్కొక్క దేశము ఒక్కొక్క వైఖరి, ఒక్కొక్క దేశము ఒక్కొక్క నిపుణత, ఒక్కొక్క దేశము ఒక్కొక్క ప్రాముఖ్యత, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి దేశ పరిస్థితులను మనం చూడొచ్చు దేవుని బిడ్డలారా. అయితే వాక్యమైన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థించడానికి వచ్చిన దేవుని బిడ్డ, ఇదిగో ప్రార్థించడానికి వచ్చిన ప్రతి క్రైస్తవ బిడ్డ, ఈ కర్మేల్ ఫెయిత్ హోమ్ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా ఎవరి మాటలు వినేవారంగా ఉండాలంటే దేవుని మాటలు మనం వినేవారంగా. ఆదికాండములో మొదట్లోనే జరిగింది ఓ గొప్ప దేవుని బిడ్డలారా, ఓ గొప్ప విషాదం. దేవుడు చక్కగా వారితో మాట్లాడేవాడు, చక్కగా వారితో మాట్లాడేవాడు. ఉదయమున సాయంత్రమున ఏ కొదువ లేకుండా, ఏ బాధ లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మాట్లాడుతూ ఉండేవాడు. ఆ దేవుని మాటను, ఆ దేవుని కృపను, ఆ దేవుని కాపుదలను, ఆ దేవుని ప్రసన్నతను వీళ్ళు ఏమనుకున్నారో వద్దనుకుని ఎవరి మాటలు వినడానికి ఇష్టపడ్డారంటే సాతానుగాడి మాటలు వినడానికి ఇష్టపడ్డారు. సాతాను మాటలు చెవున పడ్డాయి, సాతాను ఆలోచనలు చెవున పడ్డాయి. ఉదయము సాయంకాలంలో దేవుని మాటలు వాళ్ళు విన్నారు కానీ వదిలేశారు. ఉదయమున సాయంత్రమున దేవుని మాటలు వారు చెవున పడ్డాయి, కానీ ఎంతవరకు ఉండేదంటే వాళ్ళు విని వదిలేశారు. ఎవరి మాటలు వాళ్ళు హృదయంలో పెట్టుకున్నారంటే సాతానుగాడి మాటలను వాళ్ళు హృదయంలో పెట్టుకున్నారు. దానివల్ల నష్టపోయింది ఎవరంటే మనమే. దానివల్ల దేవుని బిడ్డలారా, అంటే దానివల్ల వారి యొక్క జీవితాలు పోగొట్టుకుని ఎవరంటే వాళ్ళ జీవితమే పాడైంది. కాబట్టి మనము ఎవరి మాట వినే వారంగా ఉండాలంటే దేవుని మాట. నేను రెండే రెండు దేశాలు మీ ముందు పెడతా. రెండు దేశాలు మీ ముందు పెడతా. బైబిల్ గ్రంథంలో కనాను దేశం అనేది ఒకటి ఉంది. బైబిల్ గ్రంథంలో ఐగుప్తు దేశం అనేది ఒకటి ఉంది. పంటలు ఎక్కడ బాగా పండుతాయి అన్నాడు దేవుడు? అబ్బా చెప్పండమ్మా. కనానులో బాగా పండుతాయి అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజలను ఎక్కడి నుంచి ఎక్కడికి విడిపించాలన్నాడు? ఐగుప్తు దేశం నుండి కనానుకు విడిపించాలన్నాడు. ఐగుప్తులో ఏముందన్నాడు?
బాధలు ఉన్నాయన్నాడు, ఐగుప్తులో శ్రమలు ఉన్నాయన్నాడు, ఐగుప్తులో ఇబ్బంది ఉందన్నాడు, ఐగుప్తులో భయంకరమైన హింస ఉందన్నాడు, ఐగుప్తు దేశము మనకి మంచిది కాదన్నాడు, ఐగుప్తు దేశము మనకి రక్షణ కాదన్నాడు, ఐగుప్తు దేశము మన వల్ల ఏమన్నా ఐగుప్తు దేశం మనం ఉండకూడదు అన్నాడు, ఐగుప్తు దేశం నుండి మనం బయటికి రావాలన్నాడు, ఐగుప్తు దేశం నుండి విడిపించబడాలన్నాడు, ఐగుప్తు దేశం నుండి కనానుకు రావాలన్నాడు. ఈ కనాను ప్రయాణం అబ్రహాం గారి ద్వారానే మొదలైంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం నువ్వు నీ ఇంట్లో ఉండొద్దు, నీ గ్రామంలో ఉండొద్దు, నీ దేశంలో ఉండొద్దు, నువ్వు ఎక్కడికి ప్రయాణం అవ్వాలన్నారు ఆయన? కనానుకి ప్రయాణం అవ్వాలన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మీరు చెప్పండి, దేవుని ఎన్నికలో ఆశీర్వదించబడిన దేశం ఏ దేశం? చెప్పండి నాన్న, ఏ దేశం? టైం చాలా స్పీడ్. దేవుని ఎన్నికలలో ఆశీర్వదించబడిన దేశం ఏ దేశం అమ్మా? కాస్త బిగ్గరగా చెప్పండి, ఏ దేశం? దేవుని కృపను పొందుకున్న దేశం, దేవుని కాపుదల పొందుకున్న దేశం, ప్రజలను వెళ్ళమన్న దేశం, దేవుడు దేవుని బిడ్డలు మీరు అక్కడే ఉండాలని చెప్పిన దేశం, మంచిది కాదని చెప్పిన దేశం, అమ్మా ఈ ప్రాంతంలో ఉండొద్దని చెప్పిన దేశం, ఈ ప్రాంతం నుంచి వచ్చేయమని చెప్పిన దేశం. కానీ ఆదికాండము 42వ అధ్యాయంలో ఇలా లేదు. ఆదికాండము 42వ అధ్యాయంలో పూర్తి ఆపోజిట్. ఆదికాండము 42వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా చూడండి ఎంత వ్యతిరేకంగా కనబడుతుంది ఆ దేశాల పరిస్థితి. ఆదికాండము 42వ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కర్లేదు ఏ అబ్రహాం అనేది నువ్వు కనానుకు ప్రయాణమై నేను కనానులో నిన్ను ఆశీర్వదించబోతున్నాను, కనానులో నీకు పేరు తీసుకురాబోతున్నాను, మీరు కనాను వారసులాగా ఉండాలని ఏ అబ్రహాముకైతే చెప్పి ఆ కనానులో కాపుర పెట్టాలని అబ్రహాముని నడిపించాడో మనందరం చెప్పుకున్నాము కదా, కనాను 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 అని. కానీ అక్కడే రాయబడిన ప్రాంతం ఏంటో తెలుసా? చదవండి, మొదటి వచనం. మా ధాన్యము ఐగుప్తులో ఉన్నదని. 5వ వచనం. చాలు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డ నావే మీకు చదవడానికి ఏమి లేవు. ఇప్పుడు ఈ 2 వచనాల్లో ఉన్న అర్థం ఏంటంటే కరువు ఎక్కడుంది? ఇప్పుడు చెప్పాలి, కరువు ఏడుంది? కరువు కనానులో ఉందంట, సమృద్ధి ఎక్కడుందంట? కానీ దేవుని ఎన్నికలో సమృద్ధి కలిగిన పట్టణం ఏది? దేవుని ఎన్నికలో కృపను పొందుకున్న పట్టణం ఏది? కానీ ఇక్కడ జరిగిందేంటి? పూర్తి ఆపోజిట్. ఈ జరిగిన విపత్తుకి కారణం ఏంటో తెలుసా? ఈ జరిగిన విపత్తుకి రీజన్ ఎవరో తెలుసా? దేవుని ఎన్నికల్లో ఉన్న కనానులో కరువు రావడానికి, దేవుని ఎన్నికలలో లేని ఐగుప్తుల్లోనేమో పంటలు బాగా పండి సమృద్ధి రావడానికి గల ప్రధానమైన రీజన్ యోసేపు మాట. కనాను వాసులు యోసేపు ఎక్కడవాడు? తండ్రి ఇంటవాడే. అన్నదమ్ముళ్ళు వద్దన్నారు, కొట్టారు, తిట్టారు, పో అని చెప్పాను. నేను కనానులో ఉన్న యోసేపుని తీసుకెళ్ళి ఐగుప్తునకు. ఇప్పుడు దేవుని బిడ్డలారా చూడండి, దేవుని దృష్టిలో కనాను చాలా సమృద్ధి కలిగిన ప్రదేశం. కానీ ఆ కనానులో ఉన్న యోసేపుని ఏమన్నారంటే వీడు మాకొద్దు. ఎక్కడికి ఇచ్చేశారు? ఐగుప్తునికి ఇచ్చేశారు. కానీ ఐగుప్తుని ప్రియ దేవుని బిడ్డలారా యోసేపు ఎలా మార్చాడో తెలుసా? కనానులాగా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? కనానులో ఉన్న ప్రజలు దేవుని మాట వాళ్ళ కరువులు పాలవడానికి కారణం ఎవరు? వాళ్ళ ఆలోచనలు. వాళ్ళ ప్రియ దేవుని బిడ్డలారా ఇబ్బందులు పడటానికి గల కారణం ఎవరు? వాళ్ళ తలంపులు. ప్రియ దేవుని బిడ్డలారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దేవుని మాట వాళ్ళు చెప్పాలి, దేవుని మాట వాళ్ళు. సంగమా, నీవు ప్రియ దేవుని నిలబడి చెప్తున్న మీ దైవజనుడి మాటను నువ్వు వినాలి, నీ సంఘ కాపరి మాటని వినాలి, నీ ఆత్మీయమైన తల్లిదండ్రుల మాటని వినాలి. ప్రియ దేవుని నువ్వు వినలేదో, నువ్వు కాదనుకున్నావో, నువ్వు వద్దనుకున్నావో, ప్రియ దేవుని బిడ్డలారా దైవజనుడు ఎక్కడున్నా దైవజనుడే. ప్రియ దేవుని బిడ్డలారా దైవజనుడికి ఎక్కడున్నా కొద్దు ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా నష్టపోయేదెవరో? చెప్పాలి, నష్టపోయేదెవరో? యోసేపు మాకు వద్దు అనుకున్నారు ప్రియ దేవుని బిడ్డలారా, ఐగుప్తేమో మాకు కావాలనుకుంది. యోసేపుని మాకు వద్దు అనుకుని కనాను తోసివేస్తే ప్రియ దేవుని బిడ్డలారా అదే ఐగుప్తుని యోసేపు ఆహ్వానించుకున్నదని చెప్పేదానికంటే డబ్బులు ఇచ్చి మరి బాబ్ ఇదిగో మీరు వద్దు అనుకుంటున్నారు, ఈ దైవజనుడి నుండి నాకు దేశాలాగా సంగతి పక్కన పెడితే ప్రియ దేవుని బిడ్డలారా మీ గ్రామ పరిస్థితులు, మీ సంఘ పరిస్థితులు, మీ కుటుంబ పరిస్థితులు సరిగా ఉండాలంటే మీ దైవజనుని ప్రార్థన మీకు చాలా ప్రాముఖ్యం. మీ దైవజనుని యొక్క నడిపింపు చాలా ప్రాముఖ్యం.
మీ ఆత్మీయమైన తల్లిదండ్రులు చాలామంది ఏంటంటే ఇది వద్దు అనుకుంటున్నారు. ఆదివారం వచ్చామా వెళ్ళామా అనేది అనుకుంటున్నారు, కానీ దైవజనుని ఆలోచనలు, దైవజనుని తలంపులు, దైవజనులు చెప్తున్న మాటలు ఇవన్నీ వినడంలే. దేవుని ఎన్నికల్లో ఉన్న కానాను ఏమైపోయిందంటే కరువులో పాలైపోయింది. దేవుని ఎన్నికలో కరువు అంటే మనందరికీ చాలా తక్కువ సిమ్టమ్స్ మనం చూస్తున్నాం. కరువు అనంటే మన భారతదేశంలో, మరి మన యొక్క సౌత్ ఇండియా అంటారు మనది, మన సౌత్ ఇండియాలో ఈ కరువుల గురించి అంతగా మనకి తెలియదు. నార్త్ ఇండియన్స్కి వెళ్తే వాళ్ళు చెప్తారు కరువులు అంటే ఎలాగుంటాయో, పక్క దేశాలకు వెళ్తే చెప్తారు కరువులు అంటే ఎలాగున్నాయో, పక్క ప్రాంతాలకు వెళ్తే ఏమండి మన ఆంధ్రాను వదిలి తెలంగాణకి వెళ్తే తెలుస్తుంది పంటల విషయంలో, తిండి విషయంలో వాళ్ళు పడుతున్న కష్టాలేంటో. దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థనను బట్టి, దైవజనుల ప్రార్థనను బట్టి మన ప్రాంతం సురక్షితంగా శుభాతిశయంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కానీ వాక్యమైన దేవుడు సెలవిస్తున్నటువంటి మాట అంటే తెలుసా, కనానులో వాళ్ళు దేవుని మాట వినలే. కనాను వారు దేవుని కృపను పోగొట్టుకున్నారు. కనాను వారు దేవుని కాపుదల పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు ఏరుకోరి కరువులు తెచ్చుకున్నారు. బైబిల్లో కరువు అంటే మనందరం చూస్తూ ఉంటాం కొన్ని సందర్భాల్లో, ఆకలి కోసం పిల్లలు పడుతున్న బాధలు. కానీ కరువు గురించి చెప్పాలంటే బైబిల్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, ఎంత స్పష్టంగా రాయబడ్డాయంటే, మనందరమీ ద్వితీయోపదేశకాండము 28 చదవక్కర్లేదు. మనందరమీ ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయంలో ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయంలో మీరు చదవక్కర్లేదు, కానీ మొదటి 12-14 వచనాల్లో చాలా చక్కని ఏంటంటే బ్లెస్సింగ్స్ చూస్తాం. ఏమిటా బ్లెస్సింగ్స్ అంటే, నీ గర్భఫలం దీవించబడును, భూఫలం దీవించబడును, దుక్కుడెదులు గంప పిసుకు నీ తొట్టు, నీ కోట్లలో పొలములో సమస్త విషయములు నీకు దీవులు కలుగుతాయి, దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ అని అనుకుంటాం. దాని గురించి ప్రార్థన చేసుకుంటాం. అదే 28 అధ్యాయంలో మనం అక్కడ దాకా చదివి ఆపేస్తాం, కానీ దాని తర్వాత ఉన్న కరువు మీకు తెలియదు. దాని తర్వాత ఉన్న కరువు ఎలాగుంటుందో తెలుసా? ఒక స్త్రీ అంట నెల్లుల నుండి డెలివరీ అవుతున్న తరుణంలో పుట్టిన బిడ్డను తినేసిందంట. చదవండి 28 అధ్యాయం 50 వచ్చిన కాడి నుంచి ఉంటే మీరు చదవక్కర్లేదు. కానీ కరువు గురించి చెప్పాలి అని అంటే ఇప్పుడు దేవుని బిడ్డలారా, బైబిల్లో రకరకాలమైన కరువులు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయంలో పుట్టిన బిడ్డలే లోపలికి వెళ్ళి పురుడు పోస్తుంటే, పురుడు పోసి పుట్టినది ఆడబిడ్డ మగబిడ్డ అనేది చూడక తలకి తినేశారంట. అమ్మా అదిగో చూడండి 53 వచ్చినమంట. అక్కర్లేదు ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే కరువుల గురించి విలాప వాక్యాల గ్రంథంలో రాజు విలపిస్తూ చెప్తూ అంటాడు, ఇప్పుడు దేవుని బిడ్డలారా, రాజు విలపిస్తూ చెప్తున్నాడు, ఉడికించి మరీ తింటున్నారంట స్త్రీలు చెప్పరండి. 2:20లో ఉంటాయి, 4:10లో ఉండి, మీరు తర్వాత మిళ్ళకెళ్ళి చదువుకోండి. కరువుని తట్టుకోలేక, కరువుని తాళలేక ఇప్పుడు దేవుని బిడ్డల బాలింతలో, పసికందులో పిల్లలు తల్లులంట పిల్లల్ని ఉడికించుకుని మరీ తింటున్నారంట. ఉడికించుకుని తింటలేదు కానీ ఈ రోజుల్లో కానీ ఈ రోజుల్లో పిల్లల పరిస్థితి తల్లిదండ్రులు ఎలా చూస్తున్నారంటే, ఒక 2 నెలల క్రితం ఇప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళ సుఖాలకి వాళ్ళ సరదాలకి అడ్డొస్తున్నారండి. చిన్నపిల్లోడు 1.5 సంవత్సరం పిల్లోడిని నేలకేసి ఎలా బాధాడు ఇప్పుడు దేవుని బిడ్డలారా. ఎలా చిత్రహింసలు పెట్టారు. కేరళలో అనుకుంటా 52 చోట్ల సిగరెట్లతో ఎముకలతో కలిసి మరొక పిల్ల. అదే న్యూస్ 2 రోజుల్లో వైరల్ అయింది ఇప్పుడు దేవుని బిడ్డలారా. కారణం ఏంటంటే మనుషుల్లో మానవత్వం ఉన్నట్లే, మనుషుల్లో ఎక్కడ కూడా దేవుని ప్రేమ ఉన్నట్లేదు, మనుషుల్లో ఎక్కడ కూడాను దేవుని గురించిన ఆలోచన ఉన్నట్లేదు. భయంకరమైన కరువులు కొని తెచ్చుకుంది బైబిల్ గ్రంథంలో ప్రతి దేవుని బిడ్డలారా. మరొక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, 2వ రాజుల గ్రంథంలో దైవజనుడు ఏలియా ఉండగానే, ప్రార్థించే దైవజనుడు ఉండగానే ఆ ప్రాంతం కరువు. ఎలా కరువు అంటే 2 కుటుంబాలు ఒప్పందాలు చేసుకున్నాయంట. మా ఈరోజు ఆహారానికి నీ పిల్లలు నాకు ఇవ్వు, వండుకుని తిందాం. రేపు ఆహారానికి నా పిల్లలు నీకు ఇస్తాను, వండుకుని తిందాం. ఈరోజు ఆ అమ్మాయి ఇచ్చిందంట, వండుకుని తిన్నారంట. తెల్లారు పొద్దున్నే వచ్చేసరికి నీ కొడుకు నువ్వు వండుకుని తిందామంటే, నా కొడుకు లేడని కొడుకుని దాచిపెట్టేసిందంట. ఈ సెటిల్మెంట్ తీర్చడానికి రాజు దగ్గరకు వెళితే రాజు బట్టలు చింపుకుని బూడిద పోసుకుని ఈ కరువు నుండి తప్పించేవాడు ఎవరా అని ఎదురు చూశారంట. 2వ రాజుల గ్రంథం. కరువులు రాలేదా? కరువులు కొని తెచ్చుకోలేదా? బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ప్రతి కరువుకి రీజన్ ఎవరంటే ప్రజలే. ప్రతి కరువు వెనకాల ప్రధానమైన కారణం ఏంటంటే మనమే.
ప్రతి కరువు వెనకాల ఏరు కోరి కొని తెచ్చుకుంది ఎవరంటే మనమే. దేవుని ఎన్నికలోనో లేదు ఐగుప్తు, కానీ ఐగుప్తులో పంటలు బాగా పండి సమృద్ధి ఉందంటే కారణం కేవలం కావాలని కొని తెచ్చుకున్నారు. కనానీయులు మాకు ఈ దైవజనుడు వద్దు, మాకు ఈ దైవజనురాలు వద్దు, మాకు ఈ భక్తుడు వద్దు అని చెప్పి చంపేద్దామని అనుకుని అమ్మేసుకున్నారంట సరదాల కోసం. కాస్త వస్తే సరదా చేసుకుందామని. సంగమా, నీ దేశం బాగుండాలన్నా, నీ గ్రామం బాగుండాలన్నా, నీ కుటుంబం బాగుండాలన్నా, దేవుని నీ బిడ్డలు బాగుండాలన్నా, నీ భోజనపు బల్ల చుట్టూ నీ భార్య నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఉండాలి అన్న దేవుని బిడ్డలరా, నీ కొరకు ప్రార్థించే దైవజనుని మాట నువ్వు విందువుగాక, నీ కొరకు ప్రార్థించే నీ ఆత్మీయమైన తల్లి మాట నువ్వు విందువుగాక. ఒకవేళ వినలేదో, ఒకవేళ నువ్వు పక్కన పెట్టేసావో, నీ తండ్రి నీ ఆత్మీయ తల్లిదండ్రులను కావచ్చు, నీ కొరకు ప్రార్థించే సంఘాన్ని కావచ్చు, నువ్వు నాది కాదులేని పక్కన పెట్టేసావో, కరువులు ఎవరికి చెప్పండి నాన్న? కరువు ఎవరికి? కరువు ఎవరికి? బాధలు ఎవరికి? నిందలు ఎవరికి? సమస్యలు ఎవరికి? ఉగ్రత ఎవరికి? కష్టాలు ఎవరికి? మనకే. సమయం చాలా త్వరగా అయిపోతుంది. నేను 9 దేశాలు రాసుకున్నా. ఎన్ని? 9 దేశాలు చూడకుండా అప్పచెప్పినా నా సమయం అయిపోను గాక. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక చిన్న పల్లవి పాడతాను. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. మన భారతదేశం ఎక్కడ రాయబడింది చెప్పండి అమ్మా, చెప్పండి, ఎక్కడ రాయబడింది చెప్పండి అమ్మా? రాయబడిందా ఎక్కడ? రైట్. లేకపోతే ఎక్కడో రాయబడిందా? అయ్యా పాస్టర్ని అడగాలని చూస్తారేమో. అమ్మ తెలుసా? నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం. చప్పట్లు కొడుతూ అందరూ వెనకాల ఉండేవాడు. బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం, నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. రాదా? ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్ చప్పట్లు కొడుతూ బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నా ప్రియ దేశం భారతదేశం, బైబిల్లో రాయబడిన ధన్యమైన దేశం. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాము. నేను పుట్టిన ఈ దేశాన్ని ప్రేమిస్తాను, భారతీయుడనైనందుకు గర్విస్తాము. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాము. సంతోష సౌభాగ్యం సమృద్ధి సంక్షేమం దేశంలో ఉండాలని ప్రార్థిస్తాము. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఐ లవ్ మై ఇండియా, ఐ ప్రే ఫర్ ఇండియా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏంటంటే మన దేశం ఇప్పుడు సమృద్ధిగా ఉండాలా, కష్టాల్లో ఉండాలా? మన దేశం చెప్పండి, సంతోషంగా ఉండాలా, బాధల్లో ఉండాలా? దేశం కోసం ప్రార్థించాం, దేశం కోసం కన్నీరు కార్చాం, దేశం కోసం మోకరించాం, ప్రార్థించాం, వాస్తవమే. కానీ ఇప్పుడు మనందరి ఆలోచన ఏంటంటే మన దేశము సంతోషంగా, చెప్పండి, మన దేశం సంతోషంగా, ఆ దేశంలో కదండి నాకేం వచ్చింది అనుకుంటావా, అదే దేశంలో మనము ఉన్నాం ప్రియ దేవుని బిడ్డల. కాబట్టి మన దేశం సంతోషంగా ఉండాలన్నా, మన దేశము సమృద్ధిగా ఉండాలన్నా, మన దేశం శుభాతిశయంగా ఉండాలన్నా దేవుని మాటలు వినే దేశములాగా మన దేశం ఉండాలి. బైబిల్ గ్రంథములో పేరుగాంచిన దేశాలు, బైబిల్ గ్రంథములో ఎన్నుకున్న దేశాలు 9 దేశాలు ఉన్నాయి. 9 దేశాలు దేవుని మాటను విననందుకు ఏమయ్యాయి?
ఆ 9 దేశాల పరిస్థితిని ప్రభు ఏం చేశారు అని చెప్పి నన్ను అనుకుంటే, మనందరికీ తెలిసినటువంటి దేశాలే, సుపరిచయమైనటువంటి దేశాలే. ఆ దేశం పేరు చెప్తే చెవులు కోసేసుకుంటాం ప్రియ దేవుని బిడ్డలారా. మనందరికీ యెరూషలేం తెలుసా? చెప్పండి, ఏ దేశం? చెప్పండి అమ్మా, ఏ దేశం? దీని గురించి చెప్పమంటే ఎవరు చెప్పినా పాజిటివ్గానే చెప్తారు, ఎవరు చెప్పినా. ఎందుకంటే పాస్టర్ గారు మన ప్రాంతం నుంచి కొన్ని వందల మంది ఆ దేశం చూస్తానికి వెళ్తున్నారు, ఆ ప్రాంతం చూడటానికి వెళ్తున్నాం. ఆ దేశంలో ఉన్నటువంటి అన్ని యేసుక్రీస్తు పరిపాలించినటువంటి, యేసుక్రీస్తు సంచరించిన అన్ని ప్రాంతాలు చూడటానికి వెళ్తున్నాం. ఏ చిన్న పిల్లని అడిగినా ఆ దేశం గురించి అందరూ సంతోషంగా చెప్పేవాళ్ళే. ఆ దేశం గురించి అన్నీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేవాళ్ళే. కానీ ఆ దేశం గురించి బైబిల్ నెగిటివ్ చెప్తుంది. ఆ దేశం గురించి బైబిల్లో ఆయన యెరూషలేముని ఎలా మార్చాడో తెలుసా? యెరూషలేముని ఎలా మార్చాడో తెలుసా? అమ్మా, ఇంకెందుకు నేను రిఫరెన్స్ చెప్పడం, మీరే చెప్తున్నారు. చాలా మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. యెరూషలేము ఎలా మారింది? చెప్పాలి. యెరూషలేము ఎలా మారింది? సృష్టికర్త జన్మించిన ప్రాంతం కదా. సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఆ ప్రాంతానికి వెళ్తున్నారు కదా. దేశంలో ఉన్న నలుమూలల దేశాల నుండి యెరూషలేముని కేంద్రంగా చేసుకుని ఆ ప్రాంతాన్ని చూడటానికి వెళుతున్నారు కదా. కానీ పేరుగాంచిన యెరూషలేము ఏమైందంటే పాడుదీపుగా మారిపోయింది. పేరుగాంచిన యెరూషలేము ఏమైందంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయం లేకుండా దేవుని మాటని వినని దేశములుగా మారిపోయింది యెరూషలేము దేశం ప్రియ దేవుని బిడ్డలారా. కానీ దేవుని ఎన్నికలో యెరూషలేము చాలా ఆశీర్వదించబడి పట్టణం. దేవుని ఎన్నికలో యెరూషలేము చాలా దీవించబడినటువంటి పట్టణం. దేవుని ఎన్నికలో ఉన్నటువంటి యెరూషలేము చాలా దేవుని పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి పట్టణం. ఈ పట్టణం ప్రియ దేవుని బిడ్డలారా ఏమైందంటే పాడుదీపుగా మారిపోయిందంట. యిర్మీయా ప్రవచనకారుడు 9వ అధ్యాయంలో 11వ వచనములో రాస్తూ చెప్తున్నటువంటి మాట అంటే తెలుసా? యెరూషలేమును గురించిన దేవోక్తిని పలుకుతూ అంటారు, దానిని దేవుడు ఎంటీ చేసేసాడంట. చూడండి ఒకసారి, యెరూషలేము పాడుదీపగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. ఎదుగో యోధా పట్టణమును నివాసము లేని పాడు స్థలముగా చూడండి. దేవుని ఎన్నికల్లో ఉన్నటువంటి యెరూషలేము ఏమైందంటే పాడు దెబ్బ అయిపోయిందంట, శ్మశాన వాకిట్లాగా అయిపోయిందంట. దేవుని ఎన్నికలో ఉన్నటువంటి ఈ యెరూషలేము ఏమైందంటే దేవుని ఏమీ లేకోకుండా నక్కలకు నివాసం అయిపోయిందంట. ఈ యెరూషలేము ఏమైంది? చెప్పాలి. యెరూషలేము ఏమైంది? పాడు దెబ్బగా మారిపోయింది. కారణం ఏంటో తెలుసా? మీ దైవజనుల ప్రసంగాలు నేను వింటున్నా, మధ్యలో చాలా సందర్భాల్లో చెప్తూ కూడా విన్నాను. మనం దేవుని మాట వినకపోవటం ద్వారా యెరూషలేము ప్రజలు దేవుని మాట 2వ రాజుల గ్రంథంలో ఇంకా స్పష్టంగా చెప్పాడు. 25వ అధ్యాయంలో ప్రియ దేవుని బిడ్డలారా చదవక్కర్లేదు కానీ, యెరూషలేము ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు బానిసత్వానికి అప్పగించేస్తాడంట బబులోనికి. యెరూషలేముని ప్రియ దేవుని బిడ్డ దేవుడు చూడటం మానేశాడు. యెరూషలేము వైపు చేతులు చాపటం మానేశాడు. యెరూషలేము వైపు ప్రియ దేవుని రెక్కలు చాచటం మానేశాడు. యెరూషలేము వైపు ప్రియ వారి ప్రార్థనలు వినడం మానేశాడు. వారి ప్రార్థనలు ఆలకించడం మానేశాడు. వారి ప్రార్థనలకు ప్రతిఫలం ఇవ్వడం మానేశాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట చెప్పాలి. వాళ్ళు దేవుని మాట వినలా. ఈ బలిపీఠం మీద నిలబడి మీ దైవజనులు చెప్పిన మాటలు ఎన్నిసార్లు వినలేదో, ఎన్నిసార్లు విని ప్రక్కన పెట్టేసావో, ఎన్నిసార్లు విని ఇది మాకు కాదులే అని చెప్పి విని ప్రక్కన పెట్టేసావో ప్రియ దేవుని బిడ్డలారా. యెరూషలేము ప్రాంతం అంట, యెరూషలేము మందిరం అంట ప్రియ దేవుని బిడ్డలారా పాడు దెబ్బగా నక్కలకు నివాసంగా మారిపోయిందంట. నక్కలాడుంటాయి, మీరు చెప్పండి, నక్కలాడుంటాయి సమాధుల్లో, అడవుల్లో ఉంటాయి. మీరు టౌన్కి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వెళ్ళినప్పుడు, రాజమండ్రి వెళ్ళినప్పుడు, చెన్నై వెళ్ళినప్పుడు, వైజాగ్ వెళ్ళినప్పుడు జూ పార్క్స్ చూస్తారు కదా. జూ పార్క్స్లో మీరు నక్కలను చూసారా? మరి అది జంతువే కదా. సింహాలను పట్టుకుని పెట్టారు, జిరాఫీలను పట్టుకుని పెట్టారు. నీ ద్రాక్ష తోటను తినివేయు నక్కలని నేను మా సంఘంలో దీని గురించి ఒక 4-5 వారాలు చెప్పా. జూ పార్కులో ఎవరన్నా నక్కలను చూసారా? చాలా రేర్గా కనబడతాయి. కొన్ని ఆటల్లో ఉంటాయి, కొన్ని ఆటల్లో ఉండవు. ఎందుకంటే సామాన్యంగా అవి దొరకవు. నక్కలకి మనం చెప్తూ ఉంటాం అది చాలా మోసగత్తని, జిత్తులు మారిందని, సామాన్యంగా ఎవరికి దొరకదని. చాలా సందర్భాల్లో నక్కల గురించి మనం ధ్యానించుకుంటూ ఉంటాం.
అయితే అయితే ఈ ఈ యొక్క యెరూషలేము అంట ప్రియ దేవుని బిడ్డలారా నక్కలకు గుహగా మారిపోయిందంట ప్రియ దేవుని బిడ్డలారా. అంటే ఎక్కడో అడవిలో ఉండవలసిన నక్కలో ఎక్కడో 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 ప్రియ దేవుని బిడ్డలారా. ఏమండి, ఇంకా మత్తయి సువార్తమానములో యేసుక్రీస్తు వారు చెప్పారు, నక్కలకు బొరియలు కలవగాని మనుష్య కుమారుడు తల వాల్చుకున్నటకు. నక్కలకు బొరియలు కలవు. బొరియల్లో గుహల్లో ఉండవలసిన నక్కలు ఏడకు వచ్చాయంటే సంఘాల్లోకి వచ్చేసాయి, సమాజంలోనికి వచ్చేసాయి, సంఘ పరిసరలోనికి వచ్చేసాయి ప్రియ దేవుని బిడ్డలారా. క్రైస్తవులు ఏమయ్యారంటే వీళ్ళు నక్కో కుక్కో జంతువులు ఎవరు అన్యులతో కలిసిపోయాం. మనం ఎవరితో కలిసిపోయాం? అన్యులతో కలిసిపోయాం ప్రియ దేవుని బిడ్డలారా. పేరుకి క్రైస్తవులమే, కానీ ప్రియ దేవుని బిడ్డల పేరుకి క్రైస్తవులమే, పేరుకి దేవుని ఎరిగిన వారమే. మన ఆలోచన ఎలాగున్నదంటే అన్యుల కంటే దారుణంగా ఉంటున్నాయి. మన తలంపులు ఎలాగుంటున్నాయి అంటే అన్యుల కంటే కరణ కఠోరంగా ఉంటున్నాయి. మన మాట అన్యుల కంటే కరణ కఠోరంగా ఉంటున్నాయి. ఏమంటే అన్యులు బూతులు మాట్లాడి మనము బూతులు మాట్లాడితే ఇంకా విలువే ఉంది. అన్యులు మోసాలు చేసి మనము మోసాలు చేసి, అన్యులు ఇబ్బందులు పెట్టి మనము ఇబ్బందులు పెట్టి, ఏమంటే నువ్వు ఇంకా ఏం క్రీస్తుని ప్రకటిస్తున్నావు? నువ్వు ఇంకా ఏం క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలను ప్రకటిస్తున్నావు? యెరూషలేముని పాడుదిబ్బగా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? దీనిని దేవుడు దొంగల గుహలాగా మార్చేశాడంట, దీనిని పాడు దిబ్బలాగా మార్చేశాడంట, దీనిని ఎవరు ఉండని పట్టణములాగా మార్చేశాడంట. కారణం వీళ్ళెవరు కూడా చెప్పాలి దేవుని మాటను దేవుని మాటను వినలేదు ప్రియ దేవుని బిడ్డలారా. సంగమా, నీ కుటుంబము సంతోషంగా ఉండాలన్నా, ఏమండి నీ సంఘము శోభాతిశయంగా ఉండాలన్నా, నీ బిడ్డలు నీ భార్య నీ భర్తలో ప్రియ దేవుని సంతోషంగా సస్యశ్యామలంగా ఆనందంగా ఉండాలన్నా నీవు దేవుని మాటను విందువుగాక, నీ దైవజనుడి మాటకు లోబడుదువుగాక, నీ ఆత్మీయమైన తల్లికు నువ్వు లోబడుదువుగాక, వాళ్ళు చెప్పిన ప్రతి మాటను నువ్వు పాటించదువుగాక, ఆ మాటకు లోబడి నువ్వు జీవించదువుగాక. వాళ్ళ మాటను వినకుండా వెళ్ళావో ఇక యేసు రక్తమే జయం, ప్రభుగా అప్పగించటమే ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం చేసేది ఏం లేదు ప్రియ దేవుని బిడ్డలారా. చెప్పటం మా బాధ్యత, చెప్పి వెళ్ళటం మా బాధ్యత ప్రియ దేవుని బిడ్డలారా. నేను ఎన్నుకున్న 9 దేశాలు కూడా దేవుని ఎన్నికలో బ్లెస్డ్ అయిన దేశాలే. యెరూషలేము బ్లెస్డ్ అయిన పట్టణం కాదా? యెరూషలేము దీవించబడిన పట్టణం కాదా? సృష్టికర్త సృష్టించబడి ప్రియ దేవుని మీద యేసుక్రీస్తు వారు పుట్టడానికి ప్రియ దేవుని మీద ఎంచుకున్న ప్రదేశం జెరూషలేం. అలాంటి జెరూషలేంలో ఏమైందంటే పాడుదిబ్బ అయిపోయింది. ఏమంటే పాడుదిబ్బగా అయిపోవడానికి ప్రధానమైన కారణం వాళ్ళు ఎవరి మాట వినలా? చెప్పాలి, ఎవరి మాట వినలా? కోవిడ్ టైంలో ఇంగ్లాండ్ నుంచి వాళ్ళ అమ్మాయి ఇంగ్లాండ్లో ఉంటే ఒక 3 నెలలు అమ్మాయి దగ్గర కాస్త పనులన్నీ చేసి తల్లిదండ్రులు ఇద్దరు వస్తున్నారంట అన్యులు. కోవిడ్ టైం పాండమిక్ ఈ ఇయర్లో ఏమైందంటే సరైన కనెక్టింగ్ ఫ్లైట్స్ లేవు, బాగా ఇబ్బంది పెట్టేసి 2 రోజుల్లో రావాల్సిన జర్నీ వారం 10 రోజులు పట్టింది. ప్రతి స్టాప్లో కూడా శానిటైజింగ్ చేయటం, ప్రతి స్టాప్లో కూడా చక్కగా టెస్టులు చేయటం, పాజిటివ్ వస్తేనే పంపించడం, ఏమన్నా పాజిటివ్ వస్తే ప్రక్కన పెట్టడం, నెగిటివ్ వస్తేనే పంపించడం, ఇలా జరుగుతున్న టైంలో వాళ్ళు ఫిన్లాండ్ నుంచి వస్తున్నప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ కోసం యెరూషలేములో ఆపారంట. వాళ్ళు చెప్పారంట, ఈరోజు పగలంతా ఖాళీ అయ్యాను, కనెక్టింగ్ ఫ్లైట్ రావడానికి 10 గంటలు పట్టింది, మీరందరూ కూడా కోవిడ్ టెస్టులు చేయించుకుని పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏమో క్వారంటైన్ ఉంది, నెగిటివ్ వచ్చిన వాళ్ళని ఫ్లైట్ ఎక్కిస్తా, ఈ 10 గంటలు మీరు ఎవరైనా చూడాలంటే చూసిరండి, ఎక్కడికైనా వెళ్ళిరామంటే వెళ్ళిరండి అని అంటే లాడ్జింగ్స్ ఇవ్వాల్సిన వాళ్ళు లాడ్జింగ్స్, హోటల్ రూమ్స్ ఇవ్వాల్సిన ఇచ్చారంట. మళ్ళీ వాళ్ళు చెప్పారంట, మళ్ళీ ఈవినింగ్ 7:30 కల్లా ఫ్లైట్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవుతుంది రన్వే మీద, మీరందరూ రెడీగా ఉండాలని చెప్పారంట. చెప్తే చాలామంది క్రైస్తవులు ఏమో చూడవలసిన ప్రాంతాల్లో ఇదే చక్కని భాగ్యమని చూడటానికి వెళ్ళారంట. వీళ్ళు అన్యులు కదా ఏమైందంటే లాడ్జీలో పడుకుండిపోతే సాయంకాలం 4:30 కల్లా చూసి సంచారం చేసి వచ్చిన వాళ్ళు అందరూ వచ్చేసి ఈ 4 గంటలు నువ్వేం చూసావంటే వీళ్ళు కొన్ని ప్రాంతాలు చూసామని చెప్పారంట. 4 గంటలు నువ్వేం చూసావంటే మేము కొన్ని ప్రాంతాలు చూసామని చెప్పారంట. వీళ్ళందరూ అనుకుంటుంటే ప్రియ దేవుని బిడ్డలారా అనౌన్స్మెంట్ మోగిందంట. ఏమైందంటే ఈవినింగ్ 7:30 కల్లా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది, మీరందరూ రెడీగా ఉండండి. అయితే ఈ తరుణంలో ఈ భార్యాభర్తలు ఇద్దరిలో భార్యకు స్ట్రోక్ వచ్చి చనిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళే లోపలనే చనిపోయింది. ఆ యొక్క ఎయిర్పోర్ట్ సిబ్బంది ఇక్కడే విజయవాడ తాడేపల్లి దగ్గర వాళ్ళు ఉండేది, మోహన్ రావు గారని, ఇక్కడే విజయవాడ దగ్గరే. భార్య చనిపోతే వాళ్ళు అన్నారంట, ఏంటంటే మీ యొక్క భార్య చనిపోయిందండి, మరి ఏం చేద్దాం, మరి లక్షలు ఖర్చు పెట్టి మీ భార్య శవాన్ని తీసుకువెళ్తావా, లేకపోతే ఇక్కడే ఆ ఫోల్డరీలో చక్కగా బరియలు చేసి బూడిదిస్తాం అస్థికులు తీసుకెళ్ళి మీ సాంప్రదాయ ప్రకారం చేసుకుంటారంటే ఈయన చెప్పిన మాట అంటే లేదండి, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నేను నా భార్యను
తీసుకెళ్ళిపోతాను అని చెప్పాను. లేదండి, ఇంచుమించు 30-40 లక్షలు ఖర్చు అయింది, సొంత ఫ్లైట్లో చక్కగా బరియల్ బాక్సులు పెట్టి మీ భార్యను పంపాలంటే 4-5 రోజులు పెచ్చే పట్టిద్దానంటే ఇతగాడు అన్నాడు, ఎంత ఖర్చైన పర్లా 2 రోజుల్లో 3వ రోజు పొరపాటున ఉండడానికి కూడా చెప్పండి, 3వ రోజు పొరపాటున ఉండడానికి కూడా చెప్పండి, 3వ రోజు పొరపాటున ఉండడానికి కూడా నా భార్య సమీకుడు ఉండకూడదు. 2 రోజుల్లో ఎంత ఖర్చైన పర్లా నా భార్య శవాన్ని నాకు అప్పగించేసేయండి అని చెప్పానంటే వాళ్ళ దేశ సాంప్రదాయాలన్నీ కూడా చూసుకొని ఫార్మాలిటీస్ అని ఫిలప్ చేసి 3వ రోజు రాకదలిగే డబ్బు ఖర్చు పెట్టాడు కదా, బరియల్ బాక్సులు పెట్టేసి ఇతగాడికి అప్ చెప్పేస్తే ఎయిర్పోర్టు సిబ్బందుల వారు ఏమన్నారంటే, ఇంత ఖర్చు పెట్టి నీ భార్యను తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది, తీసుకెళ్లేది శవాన్నే కదా, అక్కడ కాల్చినా ఇక్కడ కాల్చినా వచ్చేది బూడిదే కదా, ఎందుకు తీసుకెళ్తున్నావు అని చెప్పానంటే అతగాడు చెప్పిన మాట, మోహన్ రావు గారు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఏమి లేదండి 10 గంటలు ఫ్లైట్ టేక్ ఆఫ్లో మీరు అందరూ చాలా సొంతలు ఏమన్నా చక్కగా చూసిరమ్మన్నారు కదా, అందరూ చూసొచ్చి మా లాడ్జ్లో చెప్తుంటుండగా విన్నా, ఎవరో పుణ్యాత్ముడు ఇక్కడ పుట్టాడంట, ఎవరో పుణ్యాత్ముడు ఇక్కడ జన్మించాడంట, పుణ్యాత్ముడు సూచక్రియలు చేశాడంట, పుణ్యాత్ముడు చనిపోయిన వాళ్ళని లేపాడంట, పుణ్యాత్ముడు చచ్చిపోయి 3వ రోజు తిరిగి లేచాడంట, చనిపోయిన లాజర్ను లేపాడంట, చనిపోయిన నాయన కుటుంబాన్ని లేపాడంట, నాతో పాటు కో ప్యాసింజర్స్ అందరూ ఆ ప్రాంతాలు చూసొచ్చారంట, పొరపాటున వాళ్ళని లేపినట్టు నా భార్యను కూడా లేపాడు అనుకో, ఏసు రక్తం ఆమె లేగితే ఆ టార్చర్ నేను తట్టుకోలేను, ఎంత ఖర్చైన వల్ల నా భార్యను నేను చెప్పరేంటి, నవ్వుతున్నారేంటి, నా భార్యను నేను తీసుకెళ్ళిపోతా, ఈమె లేచిందనుకో ఈ టార్చర్ ఇంకా భయంకరంగా ఉండేది. అంటే అతగాడు విన్న 4 గంటల మాటల్లో యెరూషలేము గురించి విన్నాడు, యెరూషలేము ఉన్నటువంటి ప్రాముఖ్యతను గురించి విన్నాడు, యెరూషలేము ఉన్న ఆధిక్యత్యాన్ని గురించి విన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనము వారం వింటున్నాము కానీ విని వదిలేస్తున్నాం, వారం వింటున్నాము కానీ విని ప్రక్కన పెట్టేస్తున్నాం. ఏమవుతుంది నీ భక్తి అంటే యథార్థత పుట్టించట్లా. అందుకే కష్టాలు, ఎందుకు ఆకలి దప్పులు, ఎందుకు నిందలు, ఎందుకు శ్రమలు, ఎందుకు బాధలు అని అంటే నువ్వు దేవుని మాటను వినని దానికిలాగా ఉన్నావు. ప్రియదేవుని బిడ్డలారా, యెరూషలేము దేవుని మాట వినలేదు కాబట్టి అది బాధల్లో ఉంది, యెరూషలేము నిందల్లో ఉంది, యెరూషలేము శ్రమల్లో ఉంది. నీవు నీ కుటుంబం శ్రమల నుంచి విడిపించబడాలా, నువ్వు నీ కుటుంబం బాధల నుంచి విడిపించబడాలా. ఇక మీదట నీ కుటుంబంలో ఆకలి దప్పులు వినబడకుండా, రోగము వినబడకుండా, సమస్య వినబడకుండా, కష్టాలు వినబడకుండా, నిట్టూర్పులు వినబడకుండా సంతోష స్వభాతిశయంగా ఉండాలా. ఇది మొదలుకొని నువ్వు దేవుని మాటను విందువుగాక, దేవుని మాట ప్రకారము నువ్వు జీవించదువుగాక. బైబిల్ గ్రంథంలో 2వ దేశం, దీన్ని చెప్పేసి నేను ముగించేస్తా. 9 అనుకున్నాను కానీ 2 చెప్తాను. ప్రియదేవుని బిడ్డలారా, ఒకటేంటి చెప్పాలి అమ్మ, ఏంటి ఒకటి, యెరూషలేము దేవుని మాట వినలేదు, ఇది పాడు తిప్పగా మారిపోయింది, అడవిలో జంతువులకి నీలములాగా మారిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, 2వది బైబిల్ గ్రంథంలో పేరుగాంచిన దేశం, బైబిల్ గ్రంథం మొత్తం మీద పెద్ద దేశం, సామ్రాజ్యం ప్రియదేవుని ఏదంటే బబులోన్. చెప్పండి అమ్మ, ఏది? ఇది బబులోనంత పెద్ద దేశము, బబులోనంత పెద్ద సామ్రాజ్యం బైబిల్లో ఇంకొకటి లేదు. ఈ బబులోను సామ్రాజ్యం ప్రియదేవుని బిడ్డలారా ఏమైందంటే చూడండి ఒకసారి, యెషయా గ్రంథాన్ని కనుక మనం కనుక చూస్తే 13వ అధ్యాయంలో ఒక మాట ఉండదు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 13వ అధ్యాయం, యెషయా గ్రంథం 13వ అధ్యాయం చూడండి. మొదటి వచనం, ఆహాజు కుమారుడైన యెషయాకు బబులోను గురించిన ప్రత్యక్షమైన దేవోక్తి. 21వ వచనం చూడండి ఒకసారి, నక్కలు అక్కడ పండుకొనెను, గురుపోతులు వారి ఇండ్లలో ఉండును, నిప్పుకోళ్ళు అక్కడ నివసించును, కొండ మేఘాలు అక్కడ గంతులు వేయును, వారి నగరాలలో నక్కలును అడవి కుక్కలను మొరలుడు. నా దేశము కాలము సమీపించి ఉన్నది, దాని దినములు. బబులోను గురించిన దేవోక్తి ప్రియదేవుని బిడ్డలారా. ఇంకా ఈ యొక్క బబులోను గురించి ఈర్మియా గ్రంథకర్త ఇందాక యెరూషలేము గురించి చెప్పాడు, అదే ఈర్మియా ఇప్పుడు బబులోను గురించి కూడా చెప్తాడు అక్కడ. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటంటే బబులోను పాడైపోయిందంట. బబులోను ఏమైపోయింది చెప్పాలి, బబులోను ఏమైపోయింది? బబులోను పాడవటానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? గర్వం. చెప్పాలి, బబులోను పాడవటానికి గల కారణం చెప్పాలి, బబులోను పాడవటానికి గల కారణం గర్వం వల్ల ఆ దేశం పాడైపోయింది. గర్వం వల్ల ఆ దేశం పేరు ప్రియదేవుని బిడ్డలారా అడుగంటిపోయింది. గర్వం వల్ల ఆ దేశం ఏమైందంటే ప్రియదేవుని బిడ్డలారా చరిత్రలో దాని పేరు ప్రియదేవుని బిడ్డలారా తగ్గిపోతూ వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అది గర్వించింది. ఏది?
బబులోను గర్వించటం ద్వారా ఆ దేశం పాడైపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, సంగమా, క్రైస్తవుల్లో ఉండకూడని మరొక లక్షణం ఏంటో తెలుసా? మనకి జాబ్ వస్తే మందిరం కానరాదు, ఇద్దరు కొడుకులు ఉంటే మందిరం కానరాదు, ఇళ్ళు కడితే మందిరం కానరాదు, పెళ్ళి అయితే మందిరం కానరాదు. ప్రియదేవుని తిప్పేస్తాం, లేని మీసాలు తిప్పేస్తాం, లేని తొళ్ళ కొట్టేస్తాం. ఏమంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇక ఎదురు సేవకుడు కానరారు, సంఘం కానరాదు, దైవజనురాలు కానరాలు, ఎవరో కానరారు. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటంటే గర్వం. ఏంటి గర్వం? చిన్న ఉద్యోగం వస్తే చాలు, ఇక ప్రియదేవుని బిడ్డలు మన కళ్ళు ఎక్కడుంటాయి? ఏడుంటాయి మన కళ్ళు? ఇక్కడ ఉంటాయి. క్రైస్తవులకి కళ్ళు ఇక్కడ ఉంటాయి. ప్రియదేవుని బిడ్డలారా, చిన్న ఇళ్ళు కట్టేవి లేదు, ఇక ఏడుంటాయి. చిన్న ప్రియదేవుని బిడ్డల చిన్న వాహనం, స్కూటీయో కారో వెహికల్లో కొన్నావో, ఇక ఏమైందంటే మన కళ్ళు ఇక్కడ ఉంటాయి. ఇక పక్కన వాళ్ళు ఎవరు కానరాదు, పక్కన వాళ్ళు ఎవరు కానరాదు. తన్నేసుకుంటావు, ఎక్కేసుకుంటూ, దున్నేసుకుంటూ వెళ్ళిపోతావు. ప్రియదేవుని బిడ్డలారా, ఏంటంటే గర్వం నేను ఎత్తునుంది. గర్వం మనల్ని ఏలుబడి చేస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు చూచాడు, రాజుల గ్రంథం కాడి నుంచి చూస్తూ వచ్చాడు. ఇక బబులోన్ని చూస్తూ 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 ఇది ఇంకా మాట వినదు. ఎవరో ఈ దేశం ఇంకా మాట వినదు. చూచాడు దీర్ఘకాలికంగా సహించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక ఆ ప్రాంతాన్ని తుడిచిపెట్టాలనుకున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకో తెలుసా ఆ దేశం ఎందుకు పాడైపోయింది? చెప్పాలి. ఆ దేశం ఎందుకు పాడైపోయింది? చెప్పాలి. ఆ దేశం ఎందుకు పాడైపోయింది? గర్వం వల్ల ఆ దేశం పాడైపోయింది. సంగమా, మీ దైవజనులు, మీ దైవజనురాలు కష్టపడి మిమ్మల్ని కట్టుకున్నారు. అయితే మనలో ఏం రానికూడదు? నువ్వెంత సంపాదించినా ఏం రానికూడదు? నువ్వెంత తిన్నా దేన్ని రానివ్వకూడదు? ప్రియదేవుని బిడ్డలారా, ఏమంటే గర్వం ఎవరికి వచ్చిందంటే రాజకీయ నాయకులకు వచ్చింది. బైబిల్ ప్రకారం అలాగే ఉంది. నెబుకద్నెజరు వ్యక్తి ఏమయ్యాడంట? అమ్మా, పెద్ద రాజు, చక్రవర్తి అయ్యుండి పెద్ద రాజుల్ని ఆయన ఏం చేశాడు? గడ్డి తినిపించాడు. అడవిలో గడ్డి మేస్తున్నాడంట. గడ్డి మేస్తుంటే పొలం ముళ్ళకి లేవులు చూసి గడ్డి మేస్తున్నా, ఈయన రాజు కదా, ఓట్లేసి గెలిపించుకుని ఎన్నుకున్న రాజు కదా, ఇతగాడు గడ్డి మేస్తున్నారు ఏంటి? పెద్ద రాజుల్ని ఆయన ఏం చేశాడు? గడ్డి తినిపించాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన దృష్టిలో నువ్వు నేను ఒక లెక్క. చెప్పండి, నిమిత్త మాత్రమే. సంగమా, నీవు నీ సంఘములో ప్రియదేవుని బిడ్డలారా ఎలా ఉండకూడదు? గర్విష్ఠురాలులాగా, గర్వం పొరపాటును కూడా. ప్రియదేవుని బిడ్డలారా, ఉద్యోగం వస్తే మనకి ఇక నా మందిరం గుర్తురాదు. ఇక ఏమొచ్చినా మనకి ఏంటంటే గర్వం. ఏమంటే క్రైస్తవులకి ప్రాముఖ్యంగా ముందు నడిచేది ఏంటంటే గర్వం ముందు నడిచేది. మనకి ఏదైనా సంపాదించినప్పుడు ఏం ముందు నడిచేది? గర్వం. ఇక నా ఇద్దరు కొడుకులు పుట్టారనుకో, వీళ్ళు ఆపలేం. ప్రియదేవుని బిడ్డలారా, పెళ్లి చేస్తే ఆపలేం. సంఘంలో మనం దేన్ని రానివ్వకూడదు? బబులోను పాడవడానికి గల ప్రధానమైన కారణం నెబుకద్నెజరు. చెప్తే చాలా విషయాలు ఉన్నాయి. నెబుకద్నెజరు గర్వించి ఏమయ్యాడు? గడ్డి మేసాడు. ప్రియదేవుని బిడ్డలారా, హామాను గర్వించి ఏమయ్యాడు? ఏమంటే వాడు చావు వాడే. అరే నువ్వెందుకు చచ్చేవరంటే వాడు తవ్వుని గోతులో వాడే, తాను తవ్వుల గోతులో తానే పుణ్య సామెత హామాన్ దగ్గర మొదలైంది. గర్వించి నేను రాజుని, ఏమైనా చేయగలను, ఎంతైనా చేయగలను, ఏమైనా మార్చగలను అని అనుకున్నాడు. కానీ దేవుడు అతగాడి స్థితిని మారుస్తాడని అనుకోలా. హామాన్ ఎందుకు పడిపోయావు అంటే నేను గర్వం వల్ల పడిపోయాను అంటాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ ప్రాంతంలో గర్వం నీ మీద ఏలుబడి చేస్తుందనుకో, గర్వము నీ కుటుంబంలో ఏలుబడి చేస్తుందనుకో, దీనిని నువ్వు తొలగించుకుందువుగాక, నీ ఇంటిని కాపాడుకుందువుగాక, నీ కుటుంబాన్ని కాపాడుకుందువుగాక, నీ సంఘాన్ని కాపాడుకుందువుగాక. ఒకవేళ ఈ గర్వం నీ బిడ్డలో ఉందనుకో, ఒకవేళ ఈ గర్వం నీ భర్తలో ఉందనుకో, ఒకవేళ ఈ గర్వం నీ భార్యలో ఉందనుకో, చెప్పు మనం గర్వంగా ఉండకూడదని, మనం గర్విష్ఠులాగా ఉండకూడదని, మన గర్వం ఎప్పుడు కూడా ఎలా కూడా ఉండకూడదు అని చెప్పి వారిని దైవికమైనటువంటి మాటల చేత నువ్వు విందువుగాక, వారిని కట్టుదువుగాక. పేరుగాంచిన బబులోను సామ్రాజ్యం పాడైపోవటానికి గల ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? అది గర్వించింది. గర్వం దాని మీద ఏలుబడి చేసి అది పాడైపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్లో చెప్తే గర్వం వల్ల పాడైపోయిన మాటలు చాలా ఉన్నాయి. గర్వం వల్ల పాడైపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సామెతల గ్రంథకర్త చెప్పగానే ఏం చెప్పాడు? నాశనమునకు ముందు నాశనముకు ముందు ఒకవేళ నీకు గర్వం ఉందేమో, ఒకవేళ నీ భర్తలో గర్వం ఉందేమో, ఒకవేళ నీ బిడ్డల్లో గర్వం ఉందేమో, ప్రియదేవుని బిడ్డలారా, ఆటోమేటిక్గా నీ ముందేముంది? చెప్పాలి ఏముంది? నాశనము నీ ముందు గుంట తవ్వి కూర్చుంది. నాశనము నీ వెనక గుంట తవ్వి కూర్చుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడు పడతారో తెలియదు,
నీ భర్త ఎప్పుడు పడతాడో తెలియదు, నీ పిల్లలు ఎప్పుడు పడతారో తెలియదు, నీ కుటుంబం ఎప్పుడు పడిపోతే తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, ఆ నాశనము నీ ఇంటికి రాకుండా ఉండాలంటే, ఆ ఉగ్రత నీ కుటుంబానికి రాకుండా ఉండాలంటే, ఆ దరిద్రత నీ కుటుంబానికి రాకుండా ఉండాలంటే, ఆదికాండములో అబ్రహాము పెనుగులాడాడు, ప్రభువా ఆ ప్రాంతాన్ని కాపాడు, ఆ దేశాన్ని రక్షించు, ఆ దేశంలో ఆకలి దప్పులు తొలగించని చెప్పని అబ్రహాము కాపాడమని ప్రార్థించినట్లుగా నీవు నేను మనందరం గనక ప్రార్థిస్తే ఈ గర్వపు స్వభావము మనలో నుండి ప్రభువు తొలగించుకుండునుగాక. చెప్పాలి బబులోను పాడైపోవడానికి గల ప్రధానమైన కారణం, చెప్పాలి బబులోను పాడవటానికి ప్రధానమైన కారణం గర్వం. అది గర్వం వల్ల పాడైపోయింది ప్రియదేవుని బిడ్డలారా. ఆ గర్వం వల్ల ప్రియదేవుని బిడ్డలారా మన బాధలు మనమే కొని తెచ్చుకున్నట్లు. కాబట్టి ఈ యొక్క 80వ స్వాతంత్ర్యంలో, ఈ యొక్క 80వ ఇండిపెండెన్స్ డేలో మనకేమి అర్థం అవ్వాలంటే, మనము దేవుని మాటలు వినే వారంగా ఉండాలి. దేవుని మాటను విననందుకు యెరూషలేము పాడుదెబ్బైపోయింది. దేవుని మాటను విననందుకు బబులోను నక్కలకు నివాసంగా మారిపోయింది. దీనిని అది గర్వించటం ద్వారా ఆ దేశము పాడైపోయింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, సంగమా నీలో నాలో మనలో కూడా ఈ గర్వపు స్వభావాన్ని ప్రభువు తొలగించుకొనుగాక. ఇంకా చెప్తే చాలా దేశాలు ఉన్నాయి, కానీ ఒకటి ఇది కూడా మనం వినాలి, గ్రహించాలి. కాబట్టి ఈ దేశం గురించి కూడా చెప్తాను ప్రియదేవుని బిడ్డలారా. బైబిల్లో ఉన్నాయే, బైబిల్ లేని ఏం చెప్పట్లేదు ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎవరి మాటను వినాలి? నువ్వు పొలంలో ఉన్నా ఎవరి మాట వినాలి? నువ్వు పట్టణంలో ఉండా ఎవరి మాట వినాలి? నువ్వు ఇంట్లో ఉండా ఏ మాట వినాలి? ఆటో నగర్లో ఉండా ఏ మాట వినాలి? సినిమా మాటలు కాదు, సినిమా పాటలు కాదు. ప్రియదేవుని బిడ్డలారా, ఇండియా కప్పు కొడితే సెల్ ఫోన్ స్టేటస్లో ఎర్రకుంపేస్తాం ప్రియదేవుని బిడ్డలారా. ఏమంటే దేశం గర్వించదగ్గ పని చేస్తే సెల్ ఫోన్ స్టేటస్ అంతమంది, రాజకీయ నాయకులు గెలిస్తే స్టేటస్ అంతమంది. కానీ దేవుని గురించి, దేవుని వాక్యం గురించి, దేవుని ప్రేమ గురించి ఏదన్నా ఒకటన్నా ఏమంటే మీ సెల్ ఫోన్ నెంబర్స్ నా దగ్గర లేవు, మీ సెల్ ఫోన్ స్టేటస్లన్నీ దేవుడే చూసునుగాక, మీ సెల్ ఫోన్ స్టేటస్లో ఎవరి ఫోటోలు ఉన్నాయో ప్రభువే చూసుకునుగాక, నీ సెల్ ఫోన్లో ఎవరిని మహిమపరుస్తున్నావో దేవుడో చూసుకునుగాక. చెప్పరేంటి? ఎందుకంటే నాకు తెలీదు, కాస్త కోస్త మీ దైవజనులకి తెలుసు. ఏమా ప్రియదేవుని బిడ్డల మీ సెల్ ఫోన్ స్టేటస్లు, మీ సెల్ ఫోన్ వాట్సాప్ డీపీలు ప్రియదేవుని బిడ్డలారా ఎలాగున్నాయి? ఈరోజు వచ్చిందని చాలామంది రాత్రికి చేంజ్ చేసేసారు. ఇవాళ ఎవరు స్టేటస్ అన్నా చూడండి, ఇండియా ఫ్లాగ్ తప్ప ఎవరిది ఉండదు. కానీ అది ఎప్పుడు ఉందంటే 24 hours తెల్లారితే ఏఐలో ప్రతి ఫోటో డౌన్లోడ్ చేయటం, సినిమా యాక్టర్ పక్కన, సినిమా హీరోయిన్ పక్కన దాన్ని సపరేటు ఏమంటే కార్టూన్లో కన్వర్ట్ చేసి, ఏమంటే మీరు మామూలు కాదు ప్రియదేవుని. ఏంటంటే గర్వం ఏలుబడి చేస్తుంది. కానీ దానివల్ల ఏంటంటే నాశనము నీ ముందుందని నువ్వు గ్రహించు, దానివల్ల ఉగ్రత నీ ముందను నువ్వు గ్రహించు, దానివల్ల ప్రాబ్లమ్స్ నీ ముందను నువ్వు గ్రహించు ప్రియదేవుని బిడ్డలారా. దానిని ప్రభువు దూరం చేయనుగాక, మనందరము సంతోషముగుందుముగాక. దేవుని ఎన్నికలో పాడైపోయిన పట్టణాన్ని కాపాడిన వ్యక్తి ఉన్నాడు. దేవుని ఎన్నికలో పాడైపోయిన పట్టణాన్ని ప్రియదేవుని బిడ్డలో పాడైపోయిన పట్టణాన్ని కాపాడి ఆ పట్టణంలో ఉన్న 1,25,000 మందిని కాపాడిన వ్యక్తి ఉన్నాడు, యోనా ప్రియదేవుని బిడ్డలారా. ఈ యోనా ప్రియదేవుని బిడ్డలారా నినివే పట్టణానికి వస్తున్న ఉగ్రతని ఆపడానికి ప్రయాణమై వెళ్ళాడు ప్రియదేవుని బిడ్డలారా. మార్గంలో చాలా అపాయాలు వచ్చాయి, మధ్యలో ఎన్నో డిస్టర్బెన్స్లు వచ్చాయి, అయినా కానీ దేవుని ప్రణాళిక మాత్రం నెరవేర్చుకున్నారు. యోనా అక్కడికి వెళ్ళాడు ప్రియదేవుని బిడ్డలారా. నినివేకి దుర్గత రాకుండా ప్రభువు ముందుగానే చెప్పాడు, యోనా నినివేకి దుర్గత ఒకటి రాబోతుంది, అది పాడైపోతుంది, దానిని కాపాడే బాధ్యతని మీద పెడుతున్నాను అని చెప్పని ఒక దైవజనుడిని పంపాడు ప్రియదేవుని బిడ్డలారా. ఏమంటే ఒక దైవజనుడిని పంపాడు. ఒక విషయం గమనించండి, సొదొమ గొమొర్రా ప్రాంతం పాడవకోకుండా ఒక దైవజనుడు మోకరించాడు ప్రియదేవుని బిడ్డలారా. సొదొమ గొమొర్రా ప్రాంతం ప్రియదేవుని బిడ్డలారా పాడైపోక దైవజనుడు మోకరించి కన్నీరు కారిస్తే ఉగ్రత ఆగల ప్రియదేవుని బిడ్డలారా. ఇక్కడ నినివే పట్టణముకు ఉగ్రత నిమిత్తం యోనా ప్రియదేవుని బిడ్డలారా తెగించి వెళ్ళాడు ప్రియదేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ నినివే పట్టణం మారింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ మార్పు కోసం, నీ సంఘ మార్పు కోసం దైవజనులు అక్కడ అబ్రహాం మోకరించినట్లుగా, అక్కడ అబ్రహాం ప్రార్థించినట్లుగా, అక్కడ అబ్రహాం తెగించినట్లుగా, అక్కడ యోనా తెగించినట్లుగా, ఇక్కడ ఈ కర్మేలు ఫేతుగోములు అగర్నిస్టులు ఎనీ టైం ప్రియదేవుని బిడ్డలారా అమ్మగారు అన్నయ్య గారు ఎప్పుడు కూడా ప్రార్థనలు మీకోసం పోరాడుతుంది. ఎందుకు తెలుసా? ఉగ్రత రాకుండా ఉండటానికి, నీ కుటుంబానికి దరిద్రత రాకుండా ఉండటానికి, బబులోను పాడైనట్లుగా నీళ్లు పాడవకుండా ఉండటానికి, నినివేకి వచ్చిన ఉగ్రతను తప్పించబడాలని, నీ కుటుంబానికి ఉగ్రత రానికోకుండా తప్పించబడటానికి ఒక గొప్ప ప్రార్థనా పరుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? ఒక గొప్ప ప్రార్థనా పరుడు. ఒక 20 సంవత్సరాల క్రితం మన దేశం బాగుండేదండి.
ఒక 20 సంవత్సరాల క్రితం మన దేశం సంతోషంగా ఉండేదండి. ఈ యొక్క ఏంటంటే ఈ యొక్క 20వ శతాబ్దంలో, ఈ సెంచరీలో, ఈ యొక్క 2000 సంవత్సరాల తర్వాత ఎక్కడ చూసినా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, పాపాలు పెరిగిపోతున్నాయి, హింసలు పెరిగిపోతున్నాయి, నరహత్యలు పెరిగిపోతున్నాయి, ఉగ్రవాదులు పెరిగిపోతున్నాయి, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? నెంబర్ 1, భక్తి కలిగిన వాళ్ళు ఎవరో లేరు. నెంబర్ 2 ఏంటంటే పేరుగాంచిన భక్తి కలిగిన దైవజనులు చనిపోతున్నారు. వాళ్ళ ప్రార్థనలు దేశంలో కరువైపోయింది. పేరుగాంచినటువంటి భక్త్ సింగ్ లాంటి వాళ్ళు, హోసన్న మినిస్ట్రీస్ లాంటి వాళ్ళు, ప్రి దేవుని బిడ్డ సాధుర్ సుందర్ సింగ్ లాంటి వాళ్ళు, ప్రి దేవుని డిజేఎస్ దినకరన్ లాంటి వాళ్ళు, దేవదాస్ లాంటి వాళ్ళు, ప్రి దేవుని బిడ్డరా, ఇలాంటి మనకి తెలిసివి తెలియనివి కొన్ని వందల మంది ఆర్కే మూర్తి గారు, పేరుగాంచిన దైవజనులు, కన్నీరు కార్చే దైవజనులు దేశంలో లేరు. వాళ్ళు కన్నీరు కార్చినంత వరకు, వాళ్ళు మోకరించినంత వరకు, వాళ్ళు ప్రార్థించినంత వరకు దేశం బాగుంది. నీ దైవజనును నువ్వు కాపాడుకుంటే, నీ సంఘాన్ని నువ్వు కాపాడుకుంటే, నీ దైవజనురాల ఆరోగ్యాన్ని మనం కనుక ప్రార్థిస్తూ ఉంటే, ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళ ప్రార్థన మన సంఘాలకి, కుటుంబాలకి ఆశీర్వాదకరంగా మార్చునుగాక. అబ్రహాము ప్రార్థన సొదొమ గొమొర్రా ప్రాంతం కొరకు, ప్రియదేవుని బిడ్డలారా, నినివే పట్టణస్థులు ఉగ్రత నుండి తప్పించడానికి ఎంతమంది ప్రార్థించారు? చెప్పాలి ఎంతమంది ప్రార్థించారు? 125,000 మంది వాళ్ళు నశించిపోకుండా, ఆ దేశం మీదకి ఉగ్రత రాకుండా, ఆ దేశం మీదకి ప్రియదేవుని నాశనము రాకుండా ప్రార్థించిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి, యోనా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, కర్మేల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీ సంతోషంగా ఉంటుందంటే, కర్మేల్లో ఉన్న ప్రతి కుటుంబం శోభాతిశయంగా ఉంటుందంటే కేవలం ప్రియదేవుని మీ దైవజనురాలు, మీ దైవజనుడు చేసే ప్రార్థన కాదా? దేవుడు చూపిన మహావాత్సల్యత కాదా? దేవుడు చూపిన అపారమైన ప్రేమ కాదా? ప్రియదేవుని బిడ్డలారా, ఒక 15-20 రోజుల క్రితం మనందరికీ తెలుసు, ఫ్రెడీ పాల్ అన్నగారికి కాలు ఇంజూరీ, ఆల్మోస్ట్ తెలిసి ఉన్నది, మోకాల వరకు కట్ చేసి తీసేశారు. ప్రియదేవుని అందరూ పరామర్శించడానికి వెళుతుంటే, అందరూ ఆయన చూసి బాధపడుతుంటే, అందరూ ఆయన చూసి కన్నీరు కారుస్తుంటే, ఆయన చెప్పిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? అమ్మా, పోయింది కాలేగా ప్రాణం కాదు, పోయింది కాలేగా ప్రాణం కాదు. ఈ ప్రాణం చాలు ఆయన స్తుతించడానికి, ఈ ప్రాణం చాలు నేను సంఘం కోసం ప్రార్థించడానికి, ఈ ప్రాణం చాలు ఆయన ఏమండి ఈ ప్రాణం దేవుడిచ్చిన జీవం చాలు నేను ఆ సంఘం కోసం ప్రార్థించడానికి. మీరు ఇప్పుడు బాధపడేది ఏంది? నేను 5 సంవత్సరాల క్రితమే నేను రాసుకున్నా, జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడని. ఇప్పుడు నేను 5 సంవత్సరాల క్రితమే రాసుకున్నా దీని గురించి. మీ దైవజనుడు తపన, మీ దైవజనురాలు తపన ఏంటో తెలుసా? సంఘము క్షేమకరంగా ఉండాలి, సంఘము శోభాతిశయంగా ఉండాలి, సంఘము దీవెనకరంగా ఉండాలి, సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలి. అట్టి ఆశీర్వాదకరంగా దైవజనుల ప్రార్థనల ద్వారా మీ కుటుంబం కట్టబడును గాక. నేను చెప్పింది 3 దేశాలు. నెంబర్ 1 ఏంటది? యెరూషలేం. ఇది దేవుని మాట విననందుకు పాడైపోయింది. కాబట్టి సంగమా, మీ కుటుంబాలు, మీ భర్త, మీ పిల్లలు దేవుని మాటలు వినేటటువంటి వారుముగా ఉందుముగాక. నెంబర్ 2, పాడైపోయిన దేశమే దేశం బబులోను. ప్రియదేవుని బిడ్డలారా, అదెందుకు పాడైంది? గర్వం వల్ల పాడైంది. ప్రియదేవుని బిడ్డలారా, మనలో ఇది కనబడకుండా ప్రభువు చూచునుగాక. 3వది నినివే. పాడైందా కాపాడబడిందా? పాడైందా కాపాడబడిందా? ఎందుకు కాపాడబడింది? దైవజనుడు చేసిన ప్రార్థన. ఎందుకు రక్షించబడింది? దైవజనుడు కార్చిన కన్నీరు. ఎందుకు ప్రియదేవుని బిడ్డలారా సంతోషంగా ఉంది? దైవజనుడు పడిన ప్రయాస. ప్రియదేవుని బిడ్డలారా, ఏమండి కోవిడ్లో మీరు సంతోషంగా ఉన్నారంటే ఎవరు ప్రార్థన? ఊరుకోండి, అమ్మగారు అయ్యగారు మా కోసం ఏం చేశారు, నా భక్తి అంటావా? కోవిడ్లో నువ్వు సంతోషంగా ఉన్నావంటే ఎవరు ప్రార్థన? ప్రయాణాల్లో వెళ్ళి నువ్వు సంతోషంగా తిరిగి వస్తున్నావంటే ఎవరు ప్రార్థన? నీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిన నీ భర్త, నీ పిల్లలు సంతోషంగా వస్తున్నారంటే ఎవరు ప్రార్థన? ఏమండి, మన జరిగిన ఫ్లడ్స్లో నీ కుటుంబం సంతోషంగా అపాయాలు లేకుండా మళ్ళీ ఇదే రోజు అదే ఇంట్లో నువ్వు ఉంటున్నామంటే ఎవరు ప్రార్థన? నీ దైవజనురాలు, నీ దైవజనుడు కార్చే కన్నీరు కాదా? కాబట్టి మనందరము కూడా వారి మాటలు విని జీవించుదుముగాక, వారికి లోబడి జీవించుదుముగాక. ఏమంటే బైబిల్ గ్రంథంలో దైవజనుడిని కన్నీరు, దైవజనుడిని బాధ పెట్టిన కుటుంబాలు కావచ్చు, దైవజనుడిని ఇబ్బంది పెట్టిన కుటుంబాలు కావచ్చు, ఆత్మీయ తండ్రిని ఆత్మీయ తల్లిని ఇబ్బంది పెట్టిన ఏ కుటుంబం కూడా ఫలించలేదు. ఫలించిన కుటుంబం ఏదైనా ఉందేమో నాకు చెప్పండి. ఆత్మీయమైన తండ్రిని, ఆత్మీయమైన తల్లిని బాధ పెట్టిన ఏ కుటుంబం కూడా ఫలించలేదు. ఒకవేళ ఏదైనా ఫలించిందేమో వచ్చి నాకు చెప్పండి ప్రియదేవుని బిడ్డలారా. ఏదో ఒకరోజు నేను రాక మానను, వాక్య రూపంలో కానీ లేకపోతే విజిటింగ్ రూపంలో కానీ ఏదో ఒక ఈవెంట్ రూపంలో ఏదో ఒక రోజు నేను రాక
మానవును ప్రియదేవుని బిడ్డలారా. లేకపోతే నేను వెళ్ళిన తర్వాత మీ దైవజనులతో చెప్పండి, అదేంటంటే శాలేమ గారు అలా ఉన్నారు, దైవజనురాలని ఇబ్బంది పెట్టిన కుటుంబం, ఏమంటే ఆత్మీయ తండ్రిని ఆత్మీయమైన తల్లిని క్షోభ పెట్టిన కుటుంబం. బైబిల్లో సంతోషంగా ఉన్నదని ఒక కుటుంబం చూపించండి ప్రియదేవుని బిడ్డలారా. ఏ కుటుంబం కూడా సంతోషంగా లే, ఏ కుటుంబం కూడా ఇబ్బంది, ఏమండి ఏ కుటుంబం కూడా ఆనందంగా లేదు ప్రియదేవుని బిడ్డలారా. ఎందుకు తెలుసా? వారు ఆనందంగా ఉంటే, వారు సంతోషంగా ఉంటే నీ కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒకవేళ నీ మాట ద్వారా, ఒకవేళ నీ ప్రవర్తన ద్వారా, ఒకవేళ నీ ఆలోచనల ద్వారా, ఒకవేళ నీ నడవడిక ద్వారా వాళ్ళు గనక నువ్వు గనక ఇబ్బంది పెట్టుంటే, వాళ్ళ గనక నువ్వు గనక బాధ పెట్టుంటే ప్రియదేవుని బిడ్డలారా, ఇదిగో నాశనము నీ ఇంటి ముందుంది. అది తప్పించబడాలన్న ఆ లోకంలో సామెత ఉంది. మన జరిగిన కృతజ్ఞత ఆరాధనలో మాకు వచ్చిన దైవజనుడు ఒక మాట చెప్పాడు. దేవుడు వరం ఇచ్చినా ఇక్కడ మేమెంత ప్రార్థన చేసినా ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ ఏంటంటే వరం ఇవ్వాల్సింది ఎవరో మీ లోటుపాట్లు ఏంటో ఆయనకు తెలుసు, మీ కష్టాలు ఏంటో ఆయనకు తెలుసు, మీ బాధలు ఏంటో ఆయనకు తెలుసు, మీ నిందలు ఏంటో ఆయనకు తెలుసు, మీ ఆత్మీయ స్థితి ఏంటో ఆయనకు తెలుసు. మనం ఎంత ప్రార్థన చేసినా కీ ఎవరి దగ్గర ఉంది? మీ ఇంటికి, నీ ఆత్మీయమైన జీవితంకి ఎవరి దగ్గర ఉంది? దావీదు ఇంటి తాళపు చెవులు పేతురు దగ్గర ఉన్నట్లుగా ప్రియదేవుని బిడ్డలారా, మీ ప్రతి ఆత్మీయమైన భక్తి తాళపు చెయ్యి ఎవరి దగ్గర ఉంది? మీ దైవజనుడి దగ్గర ఉంది. ఈయన ఆయన దగ్గరికి వెళ్ళి తాళం విప్పుతుంటే ప్రతి ఒక్కళ్ళ ఆత్మీయమైన జీవితం అక్కడ కనబడుతుంది ప్రియదేవుని బిడ్డలారా. కాబట్టి దానిని మనము సరి చేసుకుందాముగాక, దానిని మనము కాపాడుకుందాముగాక. దాని కొరకు మనందరం కూడా దానిని తొలగించుకుని రాబోతున్నటువంటి ఈ సంవత్సరం అంతా, ఇది ఆగస్టు 15 కదా, మరలా ఆగస్టు 15 వచ్చేంత వరకు కూడా నీ దైవజనుని మాట నువ్వు విందువుగాక, సంఘానికి లోబడి జీవించదువుగాక, ప్రతి గర్వాన్ని నువ్వు తొలగించుకుందువుగాక, దేవుని మాటకు నువ్వు లోబడి జీవించుదుముగాక. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియదేవుని బిడ్డలారా. దయచేసి ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడుతూ, 2-4 దయచేసి అందరూ లేచి నిలబడుతూ ప్రియదేవుని బిడ్డలారా, ప్రభా మా దేశాన్ని కాపాడండి. ఇదిగో యేసయ్యా, మేము మీ మాట వినట్లేదేమో, దయచేసి అందరూ లేచి నిలబడుతూ, మా దేశమంతటిని పరిపాలించుమయ్యా, పేదరికం తొలగాలి, అరాచకం ఆగాలి, యజమానుడా నా యేసు రాజువా, తలంపులెల్లా ఎంత నీ చిత్తం చేయు. స్వరమెత్తి పాడగలవని మాటను విన్నట్టు మనసారా, స్వరమంతా ముందు నుంచి వస్తుంది, వెనక నుంచి రావట్లా. వెనకలు ఉన్న వాళ్ళు మనసారా పాడదాం, స్వరమెత్తుతూ పాడదాం. నీ కోసం జీవిస్తున్నా, నేనునే ప్రేమిస్తున్నా యేసయ్యా, నీ కోసం స్వరమెత్తి వెనకాల ఉన్నవాళ్ళు, నేనునే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించితివా, బలి అయి రక్షించితివా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా, యజమానుడా తాళంపులెల్లా తపన ఎంత చప్పట్లు నీ చిత్తం చేయుటకే, తాళంపులెల్లా తపన ఎంత నీ చిత్తం చేయుటకే, యజమానుడా నా యేసు రాజువా, యజమానుడా
తరములెల్లా తపనయంత నీ చిత్తం చేయుటయే తరములెల్లా తపనయంత నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజువా. యేసయ్యా మా దేశాన్ని నీ చేతుల్లో పెడుతున్నావు. మా దేశ ప్రజలను మీ చేతుల్లో పెడుతున్నా. దేశములో పామురపు స్వరము వినబడినట్లుగా ఈ ప్రాంతములో నీ స్వరము వినబడాలయా. మిమ్మల్ని గూర్చిన సునాదాలు వినబడాలయా. ఉగ్రత రానికుండా ఆపండి, కరువు రానికుండా ఆపండి, దరిద్రత రానికుండా ఆపండి. నీ కోసం జీవిస్తున్నామయ్యా, నీ కొరకు జీవిస్తున్నామయ్యా, నిన్నే ఆరాధిస్తున్నాం కదా నాయన. బబులోను వలె మా ప్రాంతం మార్చొద్దు నాయన, యెరూషలేము వలె మా ప్రాంతం మార్చొద్దు నాయన. ఇదిగో నినివేని రక్షించినట్లుగా, నినివేని కాచినట్లుగా, ఉగ్రత రానివ్వకుండా, నాశనము రానివ్వకుండా, క్రోధము రానివ్వకుండా నినివేని కాపాడినట్లుగా మా ప్రాంతాన్ని కాపాడండి, మా దేశాన్ని కాపాడండి. కర్మేల్లో ఉన్న ప్రతి ఫ్యామిలీని కాపాడండి నాయన, ప్రతి బిడ్డలను కాపాడండి నాయన, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి నాయన. పేదరికం తొలగిపోవాలయా, అత్యాచారాలు ఆగిపోవాలయా, విగ్రహ ఆరాధన ఆగిపోవాలయా, కులకక్షలు ఆగిపోవాలయా, మతకక్షలు ఆగిపోవాలయా. నీ కోసము మాత్రమే జీవించు భాగ్యాన్ని బిడ్డలతో నిలబడి ప్రార్థించగలుగుతావా? సొదొమ గొమొర్రా కొరకు అబ్రహాము ప్రార్థించినట్లుగా, నినివే కొరకు యోనా ప్రార్థించినట్లుగా, అయ్యా నా సంఘం కోసం నేను ప్రార్థిస్తానయ్యా, నా బిడ్డల కోసం నేను ప్రార్థిస్తానయ్యా, మా దైవజనుల క్షేమం కోసం నేను ప్రార్థిస్తానయ్యా, మా దైవజనురాల క్షేమం కోసం మేము ప్రార్థిస్తామయ్యా. వాళ్ళ ప్రార్థన మాకు అవసరం, వాళ్ళ మాటలు మాకు అవసరం. యోసేపుని వదులుకున్నట్లుగా మేము వదులుకో, యోసేపుని కాదనుకున్నట్లుగా మేము కాదనుకోను. మా దైవజనులు మీ కనాను వద్దనుకుంది దైవజనుడిని, కనాను నాకెందుకు అనుకుంది దైవజనుడిని. ఐగుప్తు ఆహ్వానించుకుంది ఆ భక్తిపరుడిని. ఐగుప్తు దేశమంతా సమృద్ధిగా ఉంది, ఐగుప్తు దేశమంతా శోభాతిశయంగా ఉంది, ఐగుప్తు దేశమంతా సస్యశ్యామలంగా ఉంది. కారణం ఐగుప్తులో ఓ దైవజనుడు ఉన్నాడు, ఐగుప్తులో ఒక యథార్థవంతుడు ఉన్నాడు, ఐగుప్తులో ఒక న్యాయవంతుడు ఉన్నాడు. సంగమా, నీ కోసం నీ దైవజనుడు ఉన్నాడు, నీ కోసం నీ దైవజనురాలు ఉంది. ఓ ప్రార్థన చేయి. మా ప్రాంతం కనాను లాగా ఉండకూడదయా, యెరూషలేము లాగా ఉండకూడదయా, బబులోను లాగా ఉండకూడదయా. నీ కృపలో నీ చిత్తానుసారంగా మేము ఉంటామని ప్రభువుని అడుగు, ప్రభువుని అడుగు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మహిమ కలిగిన దేవుడవు, ఉన్నతుడైనటువంటి దేవుడవు, ఆరాధనీయుడు, పూజనీయుడు, ఈ దినము ఈ రీతిగా ప్రత్యేకంగా 80వ స్వాతంత్రపు దినోత్సవం సందర్భంగా ప్రభా, భారతదేశము స్వాతంత్రాన్ని పొందుకోవడానికి మీరు ఇచ్చిన కృపను జ్ఞాపకం చేసుకుంటూ సంఘముగా చేరి ఈ సందర్భానుసారంగా ప్రభువా దేవా, మేము నిజమైనటువంటి స్వాతంత్రము మీ వద్ద దొరుకునని ఎరిగి మీ పాదాల దగ్గర ఎన్నో విషయాలు ప్రార్థించాము. అనేక దినాలుగా ఈ దినము జరగబోతున్నటువంటి ప్రార్థన సహవాసం కొరకు ప్రార్థన చేసిన రీతిగానే
మీ దాసుడు మరి దైవజనులు శాలెం గారిని మీరు నడిపించి వారి యొక్క ముఖకాంతిలోంచి మీరు తీసుకొచ్చిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, గణపరుస్తున్నాం. ప్రజలు ఎలా ఉండాలో, ఎవరి మీద ఆధారపడాలో, ఏ రీతిగా ఆనుకోవాలో, ఆనుకున్నటువంటి దేశాలు కలిగినటువంటి స్థితి ఏంటో జ్ఞాపకం చేసి, యెరూషలేము పాడైపోవడానికి గల కారణము, బబులోను పాడైపోవడానికి గల కారణమును మాకు తెలియజేశారు ప్రభా. మీకు స్తోత్రాలు. యెరూషలేము నీకు ఇష్టమైనటువంటి పట్టణమే. ఇజ్రాయేలు ప్రజలు నీకు కావలసిన వారు, నీ ప్రజలే. నీ మాట విననందున వారు పాడైపోయారని, వారి దేశాలు పాడైపోయాయని మాతో మాట్లాడారు. అయితే నాయన, నువ్వు కనికర సంపన్నుడు గనుక శత్రువైనా సరే, నీకు వేరుగా ఉన్నవారైనా సరే, నీ వైపు తిరిగిన ఎడల, నీ మీద ఆధారపడిన ఎడల, నిన్ను నమ్మిన ఎడల, నీకు లోబడిన ఎడల, తగ్గించుకున్న ఎడల, విధేయత చూపించిన ఎడల, నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు చెప్పినట్టుగా వినిన ఎడల, అది నినివే పట్టణమైనా నువ్వు కాపాడడానికి ఇష్టపడ్డావు. దేవా, ఈ దినమునైనా ప్రభా, వాక్కు మా ముందుంది, ప్రజలందరము మీ ముందున్నాం. ఎవరితో ఏ రీతిగా మాట్లాడావో మీకు తెలుసు. విన్న ప్రతి ఒక్కరు వినువారై దాని ప్రకారంగా నడుచుకోకపోతే మమ్మల్ని మేమే మోసపుచ్చుకుంటున్నామని మీ వాక్యం సెలవిస్తూ ఉండగా, వినువారంగానే కాదు కానీ ఒక చక్కని తీర్మానం కలిగిన వారంగా, ఈ దినమునైనా మీ మాట వినేవారంగా, మీకు లోబడే వారంగా, ఆయా నిజమైనటువంటి స్వాతంత్రపు అనుభవాల్లోకి మేమందరం వచ్చినట్లుగా, దేవా, ఈ దినము మా ముందు మీరు మాట్లాడిన ప్రతి మాటకు విధేయత కలిగి, అయా నిన్ను మొదట ప్రేమించి, సేవకులను ప్రేమించి, సంఘాన్ని ప్రేమించి, అయా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించగలిగినటువంటి అనుభవాలు కలిగినటువంటి వారంగా మా అందరినీ మీరు దీవించండి. నిత్యంగా అటు దీవెన నిబడలకు కలుగునుగాక, అటు మేలు కలుగునుగాక, అటు ఆశీర్వాదం కలుగునుగాక, అటు తీర్మానంలో నిలిచి ఉందురుగాక. నీ కొరకు ప్రజ్వరిల్లే ఉన్నతమైనటువంటి దేశంలో ఉన్న ప్రజలముగా మమ్మల్ని బట్టి మా దేశానికి క్షేమం కలిగినట్లుగా ప్రతి ఒక్కరిని, ఒక కుటుంబాన్ని దీవించుదురుగాక. అమ్మేన అనువాడుగా మీరు రూఢిపరచండి. వాక్యమిత్రుని మీద ఆస్తుని ఇంకను బలపరిచి ఇంకా అనేక స్థలాల్లో మీరు వాడుకోండి. వారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడలను, సంఘాన్ని మీరు దీవించండి. అలాగే వారికి సహకారులుగా వచ్చినటువంటి నిస్సి గారిని, వారి యొక్క పరిచయను కూడా మీరు దీవించండి. దేవా, ఈ దినము చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు పేరు పేరు చొప్పున దీవించి, ఏ విషయంలో ప్రార్థించామో మా దేశం అంతటికి నాయన రక్షణ కార్యాలు మీరు జరిగించి, అయా నిజమైనటువంటి స్వాతంత్రపు అనుభవాల్లోకి అయా మా దేశమంతా నడిపించబడి, మా నాయకులు, మా యొక్క ప్రభా మమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి వారు, మేము ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా మేలును మీరు దయచేసి, మా ఇరుగు పొరుగు వారు, మా బంధువర్గ రక్త సంబంధికులందరూ, అయా మా ప్రాంతవాసులు, ఈ శబ్ద తరంగాల ద్వారా విన్నవారు, అలాగే ఈ దినము నీ సన్నిధిలో ఉన్నవారు నిత్యముగా దీవించబడుదురుగాక. ఆమెను వాడుగా రూఢిపరిచి ముందున్నటువంటి నాయన భోజన పరిచయలో కూడా మీరు తోడుగా ఉండి, దేవా మరి ఆ యొక్క ఆహారాన్ని మీరు దీవించండి. అందరూ ఆనందిస్తూ అందులో పాలు పొందులు పొందగలిగినట్లుగా కృపనిచ్చి, ఇచ్చిన హస్తాలకు నూరంతలు దయచేసి, మీరుగో నాయన దాన్ని నాయన ఇగో సర్వ్ చేస్తున్న బిడ్డలను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ, మరొకసారి మీ వాక్యం మా జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేసి, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ ఘనమైన నామానికే పొందుకొనమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క నిత్య సహవాసం, సన్నిధి నిరంతరము కూడా స్వాతంత్రపు ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. ఒక నిమిషం.